తెలంగాణలో గడిచిన ఒక 2 వారాలుగా వేరే ఇష్యూస్ ఏం లేకుండా ఒక పొలిటికల్ వార్ నడుస్తుంది. అది ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, లేకపోతే ఒక పార్టీని పూర్తిగా సైడ్ ట్రాక్ చేయడానికి చేస్తున్నారా, లేక ఇష్యూస్ని హైలైట్ చేయడం కోసం చేసుకుంటున్నారా, లేక కొంతమంది నాయకులు హైలైట్ అవ్వడం కోసం చేసుకుంటున్నారా, ఇట్లాంటి రకరకాల డౌట్స్ ఉండొచ్చు. కానీ వన్ గుడ్ థింగ్ ఏంటంటే మొత్తానికి ఇష్యూస్ వస్తున్నాయి. ప్రజలకు సంబంధించిన లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన అంశాలు చాలా వేడిగా చర్చకు జరుగుతున్నాయి. ఒక 4 రోజుల క్రితం వరకు ఒక వారం రోజులు తెలంగాణ అట్టుడుకుపోయింది. ఏంటంటే అది అప్పుల విషయమై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు, లేకపోతే బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు ఏంటనేది. సరే, అది ఇంకా అటు ఇటు తేలకుండానే తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, వాదోపవాదాలు జరిగినాయి, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఒక 3-4 రోజుల నుంచి మళ్ళీ కాళేశ్వరం వచ్చింది తెర మీదకి. ఎందుకు వచ్చింది అనేది పక్కన పెడితే వచ్చింది మంచిదే. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక కీలకమైన ఇష్యూ, పైగా చాలా విలువైన ప్రాజెక్ట్, 1,00,000 కోట్ల పైసలకు ఖర్చు పెట్టి చేపట్టిన ప్రాజెక్ట్. కాళేశ్వరం అంటే ఒక రకంగా తెలంగాణ రాష్ట్రమే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాలు, అందులో ప్రధాన భాగం నీళ్ళది. కాబట్టి కాళేశ్వరం చాలా పెద్దదని, దాని ద్వారా 1 కోటి ఎకరాలకు నీరని చాలా ఖర్చు పెట్టి టేకప్ చేశారు. సరే, అది రాంగ్ కాన్సెప్ట్, రాంగ్ ప్రాజెక్ట్ అని కొంతమంది అనేవాళ్ళు ఉన్నప్పటికీ ప్రాజెక్టే. అది బీఆర్ఎస్ హయాంలో దాన్ని స్టార్ట్ చేశారు. కానీ అనివార్య కారణాల వల్ల అది 2 పిల్లర్లు కుంగిపోవడం వల్ల అది ఆగిపోయింది. ఇదంతా తెలిసిన చరిత్రే. కాళేశ్వరం ఎందుకు ఆగిపోయింది ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు దాని మీద మళ్ళీ పెద్ద మాటల యుద్ధం సాగుతోంది. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ మొన్న కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి కేటీఆర్ గారు, తర్వాత మాజీ మంత్రులు, మా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం, ఈ 2 పిల్లర్లు కుంగాయని నువ్వు మొత్తం తెలంగాణనే ఎండబెడతావా, నువ్వు ఇదేం పద్ధతి, వాళ్ళు ప్రభుత్వాన్ని సహజమైన ప్రక్రియలో నిలదీసే కార్యక్రమం చేశారు. దాని మీద నిన్న మళ్ళీ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ప్రజాభవన్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని మీద చాలాసేపు మాట్లాడి అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడ అవినీతి జరిగింది, ఇది ఎలా కుంగిపోయింది, ఎందుకు కుంగిపోయింది, దానికి ఉన్న సాధక బాధకాలు ఏంటి, అది ఫంక్షన్ చేయాలంటే సాధ్యమా కాదా, తమ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి, ఎందుకు చేయాలనుకుంటున్నారు, ఇదంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే పని చేశారు. మళ్ళీ మాజీ నీటిపారుదల శాఖ మంత్రి, మాజీ ఆర్థిక మంత్రి అయిన బీఆర్ఎస్ శాసనసభ్యులు హరీష్ రావు గారు మళ్ళీ ఆయన తెలంగాణ భవన్లో మరొక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆయన చేసి ఆయన కూడా చాలా అదే స్థాయిలో ఆయన విమర్శలు గుప్పించారు. సోదాహరణంగా అప్పటి జీవోలు కానీ, లేకపోతే అప్పటి డిపిఆర్లు కానీ, లేకపోతే అప్పుడు వచ్చిన పర్మిషన్స్ కానీ, ఇవన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే ఎవరికి వాళ్ళు ఎవరింట్లో వాళ్ళు కూర్చొని మాట్లాడుతున్నారు. ఇంట్లో మీన్స్ ఎవరి కార్యాలయంలో వాళ్ళు కూర్చొని మాట్లాడుతున్నారు. ఆయన చెప్పేది ఈయన చెప్తాడు, ఆయన చెప్పేది ఆయన చెప్తాడు, ఈయన చెప్పేది ఈయన చెప్తాడు. ఆయన చెప్పేది తప్పని ఈయన అంటాడు, ఈయన చెప్పేది తప్పని ఆయన అంటాడు. ఇద్దరు ఎదురుపడే పరిస్థితి లేదు. హరీష్ రావు గారు ఇవాళ ఒక మాట అన్నారు, రేవంత్ రెడ్డి నిన్న చెప్పిందంతా సొల్లే అని. ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పిందంతా సొల్లే అని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు అంటారు. ఇప్పుడు ఈ సొల్లు పురాణం అంతా జనానికి ఎందుకు, అసలు జరిగిన అవకతవకలేంటి, ఎందుకు అది ఆగిపోయింది, 2 పిల్లర్లు కుంగిపోతే ఏం కాదా, ఇంకా 2 పిల్లర్లు కుంగిపోయిన ప్రాజెక్ట్ కంటిన్యూ చేయొచ్చా, చేయడానికి అవసరం ఉందా లేదా, కేంద్ర జలవనరుల శాఖ ఏం చెప్తోంది, లేకపోతే డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్తోంది, ఇప్పుడు అది మళ్ళీ ఫంక్షన్ చేయాలంటే ఎంత కావాలి, అది కాకుండా ఆల్టర్నేట్ ఏర్పాట్లు, ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు ఏంటి, ఇవన్నీ చర్చించాలి కదా. ఎందుకంటే అంత పెద్ద ప్రాజెక్టు 1,50,000 కోట్ల, దాదాపు 1,20,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు అలా నాన్ పర్ఫార్మింగ్ అసెట్ లాగా పడి ఉంటే ఎంత నష్టం రాష్ట్రానికి. పైగా దానికి సంవత్సరానికి 10,000 కోట్లు 12,000 కోట్లు వడ్డీల రూపంలోనో ఏమో కడుతున్నారు తెచ్చిన అప్పుల కోసం. రైట్, ఓకే, అది నిజంగా ప్రాజెక్ట్ ఫంక్షనింగ్లో ఉంటే అది పెద్ద కష్టం కాకపోవచ్చు, ఎక్స్పెన్సివే నో డౌట్.
కానీ కనీసం ఫంక్షనింగ్లో ఉంటే రైతులకు భూములన్న పంటలన్నా పండుతూ ఉంటాయి కదా. కానీ అది వదిలేసి ఈ మాటల యుద్ధం, తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, వీటి వల్ల ఒరిగేదేంటి? దీనివల్ల ప్రయోజనం ఏంటి జనానికి? మీ ఇంట్లో మీ ఆఫీసులో మీరు కూర్చొని తిడతారు, వాళ్ళ ఆఫీసులో కూర్చొని వాళ్ళు తిడతారు. వాళ్ళు చెప్పి ఇప్పుడు లాజికల్గా చూసినప్పుడు ఎవరి అభిమానులకి అది నిజం అనిపిస్తుంది, లేదా విడివిడిగా విన్నప్పుడు కరెక్టే కదా అని అనిపిస్తుంది అది వింటే. తర్వాత ఇటు వచ్చి ఇది వింటే ఇది కరెక్టే కదా అనిపిస్తుంది. ఇద్దరు ఎదురు పడితే కదా అసలు నిజమేంటి, ఏది కరెక్టు ఏది కరెక్ట్ కాదు తెలిసేది. మాటల గారడి అందరికీ ఉంది, అందరూ బాగా మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు బాగా మాట్లాడతాడు, హరీష్ రావు గారు మాట్లాడతాడు, కేటీఆర్ గారు బాగా మాట్లాడతారు, ఉత్తమ్ రెడ్డి గారు బాగానే మాట్లాడతారు. ఎవరి మాటలు వాళ్ళకు ఉంటాయి. మాటలు కాదు కదా, ఇక మాటల గారడి కాదు కావాల్సింది, నీటి ఒరవడి కావాలి. ఆ నీటి ఒరవడి ఎలా ఉంది, ఎందుకు ఆగిపోయింది అని చెప్పిన పరిస్థితిని ఎందుకు తేల్చలేకపోతున్నారు అనేది ఒక కాన్సెప్ట్. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు, అసెంబ్లీ సమావేశం పెడదాం, మీరు లేఖ రాయండి, పెడదాము, జాయింట్ సెషన్ పెడదాం, అంటే అసెంబ్లీ కౌన్సిల్ రెండు కలిపి జాయింట్ సెషన్ పెడదాం, రండి చర్చకు రండి, కేసీఆర్ గారు మీరు కూడా రండి, మీరు ఉంటేనే మంచిది, మిమ్మల్ని సగౌరవంగా చూసుకుంటాం, మీకు ఎక్కడ అమర్యాద కలగకుండా చూసుకుంటాం, మీరు కాళేశ్వరం మీద జరిగే చర్చలో మీ పాత్ర చాలా ముఖ్యం, మీరుంటే బాగుంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు పిలిచారు. హరీష్ రావు గారు ఏమంటారు, మేము అసెంబ్లీలో చర్చకు మేము సిద్ధం అన్నారు. బాగుంది, ఆయన రమ్మంటున్నాడు, వీళ్ళు వస్తామంటున్నారు, మంచిదే, బాగుంది. కానీ హరీష్ రావు గారు ఏమంటారు, హరీష్ రావు గారు అంటారు, ఆయన కేటీఆర్ గారు కూడా మొన్న అదే అన్నారు, ఏమని, రేవంత్ స్థాయికి మేము చాలు, కేసీఆర్ రావాలన్నా. అరే అలా ఎలా కుదురుతుంది? రేవంత్ స్థాయికి మేము చాలంటే రేవంత్ స్థాయి లేకపోతే మీ స్థాయి కేసీఆర్ గారి స్థాయి కాదు కదా, అది అసెంబ్లీ స్థాయి. అసెంబ్లీ స్థాయి అన్నప్పుడు ముఖ్యమంత్రి సభానాయకుడు ఉండాలి, ప్రతిపక్ష నాయకుడు ఉండాలి, మీరందరూ ఉండాలి. ఇక్కడ ఎవరి స్థాయిని ఎవరు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు, ఎవరు వాళ్ళకే గొప్ప. కాకపోతే కేసీఆర్ గారు ఉంటేనే ఈ చర్చకి ఒక శాంచిటీ వస్తుంది. బికాస్ ఆయన మాజీ ముఖ్యమంత్రి, కాళేశ్వరం ప్రాజెక్టుని నేనే డిజైన్ చేశానని చెప్పారు, నా మెదడంతా కరిగించి నిద్రాహారాలు మాని డిజైన్ చేశానని చెప్పారు. నిజమే, ఆయన దానికోసం చాలా కష్టపడ్డారు, నో డౌట్. సరే, అవినీతి ఆరోపణలు ఆయన చేస్తున్నారు, వీళ్ళు ఆళ్ళ మీద చేస్తున్నారు, అది వేరే విషయం. కానీ తర్వాత ఇరిగేషన్ శాఖ కూడా ఆయన దగ్గర ఉంది చాలా కాలం, ముఖ్యమంత్రి కూడా ఆయనే అప్పుడు. అలాంటప్పుడు ఆయన రావచ్చు కదా, మేము చాలు ఆయన స్థాయి కంటే. మరి అదే ఎన్నికల ముందు చెప్తే సరిపోయేది కదా ప్రజలకి. ఎన్నికల ముందు మేము ఆయన అవసరం మేము చాలంటే ప్రజలు ఇంకా స్పష్టంగా తేల్చుకునేవాళ్ళేమో. ఇప్పుడు తీరా గెలిపించిన తర్వాత ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడిగా ఆయనే ఉండి, బీఆర్ఎస్ శాసనసభ పక్ష నాయకుడిగా ఆయనే ఉండి, నేను రాను ఆయన రాకపోయినా, లేకపోతే ఆయన రానవసరం మేము చాలు అని మీరన్నా, అది తప్పును పడతారు కదా. ఎందుకు అలాంటి పరిస్థితి అవసరం లేదు. ఆయన వస్తే బాగుంటుంది, 2 రోజులు 3 రోజులు పెడతారేమో సెషన్, జాయింట్ సెషన్ కాబట్టి. వచ్చి ఆయన నిజంగా కూడా పెద్ద ఆయన వచ్చి మాట్లాడితే చాలా క్లారిటీ వస్తుందని అంటే నేను అనుకుంటున్నా. కాళేశ్వరం మీద ఆయన వచ్చి మాట్లాడితే మిగతా అంతా పిన్ డ్రాప్ సైలెన్స్గా మధ్యలో ఉండొచ్చు, కౌంటర్స్ ఉంటాయి, పాయింట్ ఆఫ్ ఆర్డర్స్ ఉండొచ్చు, లేకపోతే విమర్శలు ఉండొచ్చు. విమర్శల్ని పకడ్బందీగా తిప్పుకొట్టగలిగే సామర్థ్యం కేసీఆర్ గారికి ఉంది. కేసీఆర్ గారిని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఆయన ఎందుకు రావట్లేదు అనేదే క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఇక్కడ కూడా ఈగోలకు వెళ్లాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి అంటే ఇష్టం లేకపోవచ్చు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఎవరికైనా ఇష్టం లేకపోవచ్చు, కానీ ఇక్కడ కావాల్సిన సిచ్యువేషన్ అది కాదు కదా. అసెంబ్లీ, ముఖ్యమంత్రి, స్పీకర్, ప్రతిపక్ష నాయకుడు, సభలో సభ్యులు, మంత్రులు, వాళ్ళందరూ ఉన్నప్పుడు సహజంగానే అందరూ గుర్తించాల్సిందే, గౌరవించాల్సిందే. ఇవన్నీ వదిలేసి మేము చాలు అని అంటే అది ఎందుకో రీజనబుల్గా అనిపించడం లేదు. అది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ అయిన పదం కూడా కాదు. పోనీ అలా కాదు, మేము చాలనుకున్నప్పుడు లెజిస్లేటివ్ పార్టీ బీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా ఎవరైనా పెట్టుకుంటే అయిపోతుంది, ఆయన కాకుండా. తర్వాత ఆయనకి గౌరవించే సంస్కారం లేదు, సంస్కృతి లేదు రేవంత్ రెడ్డి గారికి.
కేసీఆర్ గారి ఛాంబర్నే కేసీఆర్ గారికి ఉన్న ఛాంబర్నే మార్చేశారు, ఛాంబర్ పాత ఛాంబర్ లేకుండా చేశారని కూడా హరీష్ రావు గారు అన్నారు. ఆ మాటకు వస్తే అసలు ప్రతిపక్షమే లేకుండా చేశారు కదా. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షమే లేకుండా పార్టీలనే కలిపేసుకున్నారు కదా. కాబట్టి ఇక్కడ రాజకీయాలు మార్చేసుకోవడాలు, ఛాంబర్లు మార్చేసుకోవడాలు ఇవన్నీ ఇది ఇష్యూ కాదు. తెలంగాణతో అత్యంత విలువైన, తెలంగాణతో సమానమైన సమస్య ఇది. ఎందుకు నేను అలా అంటానంటే నీళ్లు నిధులు నియామకాలు అనే అంశంలో భాగంగా అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధనతో సమానమైన సమస్య ఇది. దీని మీద చర్చించడానికి శశబిషలు అవసరం లేదు, లేకపోతే భేషజాలు అవసరం లేదు, ఇగోలు అవసరం లేదు. వస్తే ఎవరి రంగేంటో బయటపడిపోతుంది, కాళేశ్వరం నిగ్గు తేలిపోతుంది, అవినీతి ఆరోపణల సంగతి ఏంటో తేలిపోతుంది, ఎవరిని తప్పున పడేస్తున్నారని తేలిపోతుంది, అది ఎందుకు కుంగిపోయిందనేది తేలిపోతుంది. కొన్ని ఆరోపణలు చేస్తున్నారు, అది కుంగిపోలేదు ఏదో పేల్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటువంటి అన్నీ కూడా అఫ్కోర్స్ గతంలో చర్చ జరిగి ఉండొచ్చు. ప్రభుత్వం దాన్ని సిబిఐకి కూడా టేకప్ చేయమని రాశారు, సిబిఐ ఎందుకు టేకప్ చేయలేదు అనేది కూడా చర్చకు వస్తుంది కదా. ఇలాంటి అంశాలన్నీ పక్కన పెట్టి హరీష్ రావు గారు ఇంకో మాట అన్నారు, నాకు 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రిగా అవకాశం ఇవ్వు, 3 నెలల్లోగా మొత్తం ఈ సమస్యను పరిష్కరిస్తా, కాళేశ్వరం సమస్యని, ఒకవేళ నేను పరిష్కరించలేకపోతే రాజీనామా చేస్తా అని కూడా అన్నారు. అది ఎలా సాధ్యం? అది ప్రతిపక్ష పార్టీకి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వు నేను అంటే అదేదో అనాలి కాబట్టి, సవాల్ చేయాలి కాబట్టి చేసినట్టుంది తప్ప అది సాధ్యమయ్యే పని కాదు. అరికపూడి గాంధీకి పిఎస్సి చైర్మన్ పదవి ఇస్తే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ఇస్తేనే నువ్వెట్లు ఇస్తావని అన్నారు. అలాంటిది మీకు మంత్రి పదవి ఎలా ఇస్తారు? అఫ్కోర్స్ మీ హయాంలో సాధ్యమైంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని టీడీపీ నుంచి తీసుకొని మంత్రి పదవి ఇచ్చారు, అది సాధ్యమైంది. ఎందుకంటే అప్పుడు టీడీపీ కూడా సీరియస్గా లేదు, పట్టించుకోలేదు, ఆ పార్టీ మొత్తాన్ని కలిపేసుకున్నారు కాబట్టి ఓకే అది నడిచిపోయింది. కానీ ఇప్పుడు అలా కాదు కదా. మీరు అంటిల్ అన్లెస్ కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి అనుకుంటా ఇవాళ అన్నారు, జగ్గారెడ్డి గారు అన్నారు, హరీష్ రావు కనుక కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మేము ఆలోచిస్తామని. అలా అయితే పాసిబుల్ అవుద్దేమో, కానీ సమస్య లేదు. హరీష్ రావు గారు అలా వెళ్ళే అవకాశమే లేదు. కాబట్టి ఇవన్నీ మాటలతో లేకపోతే విమర్శలతో ఎదురుదాడికి పనికొచ్చే మాటలు అటు నుంచి కాంగ్రెస్ నుంచి అయినా ఇటు మీ వైపు నుంచి అయినా, కానీ ప్రజలకు కావాల్సింది ఈ మాటలు లేకపోతే విమర్శలు, తిట్లు, పురాణాలు కాదు. అసెంబ్లీలో కన్స్ట్రక్టివ్ డిబేట్. ఈ కన్స్ట్రక్టివ్ డిబేట్కి కేసీఆర్ గారు ఉంటేనే బాగుంటుంది అనేది జనం కోరుకునేది, జనం అనుకునేది. కేసీఆర్ గారు అవసరం లేదు రేవంత్ స్థాయి కంటే. రేవంత్ స్థాయిని మీరు ఎలా నిర్ణయిస్తారు? ఆయన చీఫ్ మినిస్టర్. మీకు ఆయన చీఫ్ మినిస్టర్ కుర్చీలో చూడడం మీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ ఆయన చీఫ్ మినిస్టర్ కాబట్టి చీఫ్ మినిస్టర్కి మాజీ ముఖ్యమంత్రి ఉంటేనే బాగుంటుంది. పైగా కాళేశ్వరం కట్టినప్పుడు ఆయన కూడా ఇరిగేషన్ చూశారు కాబట్టి ఆయన ఉంటే బాగుంటుంది అనేది ఒక చర్చ కూడా ఉంది. కాబట్టి పై జరుగుతున్న రచ్చ చర్చకు మాత్రం ఎవరూ రాకుండా ఎవరి ఆఫీసుల్లో వాళ్ళే కన్ఫైన్ అయిపోయి సాగిస్తున్న ఈ గందరగోళం, వీటి మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, శాసన మండలి సభ్యులు, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ గారు. నమస్కారం అండి. అలాగే బీజేపీ నాయకులు మాజీ ఎంపీ సీతారామ నాయక్ గారు. నమస్తే సీతారామ నాయక్ గారు. అండ్ సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. కోటేశ్వరరావు గారు, ముందు ఈ జరుగుతున్న రెండు వైపులా జరుగుతున్న వ్యవహారం చూస్తే మీకేమనిపిస్తుంది? వాళ్ళ ఆఫీసులో వాళ్ళు తిడతారు, వీళ్ళ ఆఫీసులో వీళ్ళు తిడతారు, వాళ్ళ సొల్లని వీళ్ళు అంటారు, వీళ్ళ సొల్లని వాళ్ళు అంటారు. ఈ సొల్లు పురాణాలు కాదు కదా కావాల్సింది. సో ఏంటి కన్స్ట్రక్టివ్గా మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? తెలంగాణ రాష్ట్రంలో వివిధ అంశాల మీద జరుగుతున్నటువంటి చర్చల తీర్థను చూస్తే ప్రతిపక్షాలు అధికార పక్షం కూడా మైండ్ గేమ్ ఆడుతున్నాయనేటువంటిది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ అనేక అంశాల్లో ఈ మైండ్ గేమ్ ని ప్రారంభం నుంచే అది స్టార్ట్ చేసింది. ఇప్పుడు దాని కొనసాగింపుగా తాజా ఉదంతంలో మొన్నటి వరకు మీరు ఇంట్రోలో చెప్పినట్టుగా అప్పుల మీద అవే అబద్ధాలు, అదే అవాస్తవాలు. ఇప్పుడు
ఈ కాళేశ్వరం దానికి వచ్చేసరికి అడ్డు సవాళ్లు కనిపిస్తా ఉంది. నా అభిప్రాయం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు, అది కాంగ్రెస్ కావచ్చు, అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతరులు ఎవరైనా కావచ్చు, ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడానికి లేదా అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళ ఎత్తుగడలు వాళ్ళు చేయొచ్చు. కానీ ప్రభుత్వం మీద ఒక బాధ్యత ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇది కాళేశ్వరం సమస్య తలెత్తి దాదాపు 3వ సంవత్సరంలో, కొద్ది నెలలో 3వ సంవత్సరంలో ప్రవేశించబోతా ఉంది. దీన్ని ఏం చేయబోతున్నారు అనేటువంటిది జనానికి స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత మాత్రం ప్రభుత్వం మీదనే ఉన్నది. అటువంటి బాధ్యతను ప్రభుత్వం నిర్వహించడం లేదు. ఎందుకు అంటే ఒక స్పష్టత. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పనికొస్తుందా, పనికిరాదా, వదిలేస్తారా, ఏదో ఒక విషయం చెప్పాలి, తేల్చుకొని చెప్పాలి. ఎందుకంటే జార్ఖండ్ రాష్ట్రంలో మండల్ డ్యామ్ అనేటువంటి దాన్ని దాదాపుగా నిర్మించారు. క్రస్ట్ గేట్లు పెట్టకుండా వివాదాల కారణంగా, పర్యావరణం కారణంగా దాన్ని వదిలేశారు. ఎప్పుడు 1970 దశకంలో జరిగింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ని ఎత్తు తగ్గించి, ముంపు ప్రాంతాలను తగ్గించి, మళ్ళా ఇప్పుడు తిరిగి గేట్లు నిర్మించేటువంటి పనిలో ఉన్నారు 50 సంవత్సరాల తర్వాత. అదే ఆ సమస్య వేరు, ఈ సమస్య వేరు. ఇప్పుడు ఈ సమస్య, ఇప్పుడు ఉండిపోయినటువంటి పిల్లర్ల స్థానంలో వాటిని మరమ్మతు చేస్తే మొత్తం కూలిపోతుంది అన్నట్లుగా ప్రభుత్వం చెప్తా ఉంది. దానికి ఆధారం ఏంటి? ఒకవేళ అదే కనుక నిజమయ్యేట్లయితే నిపుణులు ఏం చెప్పారు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పింది, లేదా వీళ్ళు నియమించుకున్నటువంటి నిపుణులు ఏం చెప్పారు అనేటువంటిది జనానికైతే ఒక స్పష్టత లేదు. ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. అందుకని రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు మెట్రో ప్రాజెక్టు గురించి, లేకపోతే ఇతరత్ర ప్రాజెక్టుల గురించి వెంటనే తేల్చండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఎట్లా వెంటబడుతున్నారు, అదే విధంగా ఈ ప్రాజెక్టు దీని పునరుద్ధరణ సాధ్యమా కాదా, సాధ్యమైతే ఏ విధంగా చేయాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఏమిటి అంటే మీరు అన్న దాంట్లో కోటేశ్వరరావు గారు ఒకటి ఫ్యాక్ట్, దీనికి ఆల్టర్నేట్ గా చేయడమా, దీన్నే రిపేర్ చేయడమా అనే దాంట్లో ప్రభుత్వం రిపేర్ చేయడం సాధ్యం కాదు అనే దీంతోనే తమ్మిడిహట్టి దగ్గర ఇంకొకటి నిర్మించాలనే దీనికి కంక్లూజన్కి వచ్చింది. అదే రేవంత్ రెడ్డి గారు రాత్రి కూడా చెప్పారు. ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పింది ఏంటంటే, ఇవాళ తమ్మిడిహట్టి దగ్గర సాధ్యం కాదు, మహారాష్ట్ర ప్రభుత్వం అప్పుడు మాకు ఒప్పుకోలేదు కాబట్టి మేము ఇక్కడ కట్టాం, మేడిగడ్డ దగ్గర కట్టామనేది వారు చెప్తారు. ఇదంతా కూడా ఎదురెదురు కూర్చుంటే అసెంబ్లీ తేలుతుంది, ఒక పాయింట్. రెండవది, ఒక్క నిమిషం కోటేశ్వరరావు గారు, దయాకర్ గారు నమస్తే అండి. దయాకర్ గారు, నిన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టారు, ఇవాళ మళ్ళీ హరీష్ రావు గారు పెట్టారు. ఇవేమీ కొత్త కాదు, ఈ ప్రెస్ మీట్లు కొత్త కాదు, ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కొత్త కాదు. అసెంబ్లీలోనే చూపించారు కదా, అసెంబ్లీలో సుదీర్ఘమైన చర్చ జరిగింది. అఫ్ కోర్స్ కేసీఆర్ గారు రాలేదు, సిబిఐ కూడా ఇచ్చారు, దాని మీద కమిషన్ వేశారు, అదంతా నివేదిక ఇచ్చింది, ఆ నివేదిక బేస్ చేసుకుని సిబిఐకి ఇచ్చారు. అది సిబిఐ ఎందుకు దాన్ని ఇంకా టేకప్ చేయలేదో అనేది అది సెకండరీ, అది సీతారాం నాయక్ గారు చెప్తారేమో, తర్వాత చూద్దాము. కానీ ఇటు బీఆర్ఎస్ మాట్లాడే మాటలు చూస్తే ఇవాళ మీ రియాక్షన్ ఏంటి దాని మీద? వాళ్ళు అసెంబ్లీకి వస్తామంటున్నారు, కానీ కేసీఆర్ గారు రానవసరం లేదు, రేవంత్ రెడ్డి గారి స్థాయికి మేము చాలంటున్నారు. గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు, ఇద్దరు పెద్దలు కూడా. ఇప్పుడు ప్రభుత్వంగా తన విధానం ఏంది అని ప్రభుత్వ అఫీషియల్ మీటింగ్లో ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు డ్యామ్ స్పెషలిస్టులను, ఎక్కడి నుంచి జమ్మూ కాశ్మీర్ టన్నెల్ ఇతరత్ర డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన అధికారిని కూడా ఇక్కడికి పిలిపించి దాని ఫీజిబిలిటీ ఎట్లా ఉందని చెప్పి నిన్న 2 గంటలు చెప్పినాక కూడా ఇంకా మీకు అనుమానాలు ఉన్నాయంటే మేము చెప్పేది ఉండదు. ఇది బీఆర్ఎస్ మాదిరిగానే మొండివాదం లెక్క అనిపిస్తుంది. ఒకవేళ దాన్ని నింపితే దాని మనుగడే కష్టం పక్కన పెడితే కింది వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పినాం. అన్నారు కదా, అదే దాన్ని ఒక్క బ్యారేజ్ ఒకవేళ రిపేర్ చేస్తే అన్నారం కూడా బొంగలు పడ్డాయి తెలుసు,
సుందిల్లాన్ని మనం రిపేర్ చేసుకుంటే కొంత అవకాశం ఉంటుంది, దాని నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోసుకోవచ్చు అని. అసలు అక్కడ మిడిల్ ఆఫ్ ది క్రస్ట్ వాళ్ళు నిర్మాణం చేపట్టిండ్రు. అంటే క్రస్ట్కి లోపలికి కింది స్థాయికి పోలే, బునియాదికి క్రస్ట్ లెవెల్ నన్న కట్టలే. దాన్ని మిడిమిడి జ్ఞానంతో అందామా, ఆతృతతో అందామా, ఆశతో అందామా, అది వాస్తవానికి ఏంది 3 లేయర్లు నిన్న మీరు చూసిందో లేదో, ఎక్కడి నుంచి గ్రౌండ్లో మట్టి తర్వాత ఇసుక తర్వాత క్రస్ట్ లెవెల్ నుంచి పైకి కట్టిన ప్రతి డొమైన్ వాళ్ళు స్పెసిఫిక్గా చెప్పింది. ఇప్పుడు ఎక్కడైతే వీళ్ళు బేస్ చేసుకున్నారో పిల్లర్ పోసిందో ఆ కింది నుంచి ఇసుక మేట నుంచి కింది నుంచి వాటర్ పైకి పోతున్నాయి. రేపు 16 టీఎంసీలో 12 టీఎంసీలో 10 టీఎంసీలో దాంట్లో నింపితే అదే పనిగా డ్యామే కొట్టుకపోయే పరిస్థితి కూడా ఉంటుందని మీరు కాదు చెప్పేది, కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు చెప్పేది, నిపుణులతో కూడిన ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చెప్తున్నది. దాన్ని మీరు ఇప్పుడేం పట్టించుకోకండి, ముట్టుకోకండి. అవసరమైతే దాన్ని ఏ విధంగా చేయాలనే దాని విషయంలో ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ వేయమంటే ఎక్స్పర్ట్స్ తోని డిగ్ చేసి లోపలికి బోర్లు వేసి ఎక్కడి వరకు గట్టిది ఉన్నది అని చెప్పేసి తేల్చుకున్న తర్వాత అది కట్టాల్సి వస్తే మళ్ళీ ఈ డ్యామ్లు అవసరం లేదు. ఎందుకంటే దీన్ని ఎట్లా లింక్ పెడితే ఏమైనా కట్టెకు ముడిపెట్టి కడతామా, మన ఇట్లా పిల్లర్ ఇప్పుడు దాదాపు ఆడ 6 పిల్లర్లకు మేజర్ డ్యామేజ్ అయింది. వాటి వల్ల క్రస్ట్ గేట్లు డిస్టర్బ్ అయినాయి మేడారంకి సంబంధించి. ఇతర 2 బ్యారేజీల్లో కూడా సేమ్ పరిస్థితి రాబోతుంది. మనం ఫుల్ ట్యాంక్ లెవెల్ కనుక ఒకటి 16 టీఎంసీలు, ఒకటి 10 టీఎంసీలు, ఒకటి 8 టీఎంసీలు, వీటిని మనం ఎత్తిపోస్తే కూడా ఎట్లా వేరియేషన్స్తో పోయాలి. కన్నెపల్లి నుంచి మనం అన్నారం నుంచి సుందిళ్ళకి పోసే దాంట్లో కూడా 5 మీటర్స్ ఉంది, 8 మీటర్స్ ఉంటుంది. 8 మీటర్ నుంచి మళ్ళీ మనం లిఫ్ట్ చేసుకోవడానికి మళ్ళీ ఇంకో ప్రాతిపదిక పెట్టి ఇంత టెక్నికాలిటీస్లో వాళ్ళు ఎంచుకున్న విధానమే తప్పుగా ఉందని చెప్పి నిపుణులు చెప్పిన తర్వాత నింపండి అంటారు. ఇది పంచాయతీ ఆడికెళ్ళి వచ్చింది. కేటీఆర్ ఎవరో చెప్పుకుంటారు, ఆడికెళ్ళి ప్రాడైత నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఇంద్రావతి నుంచి నీళ్ళు వస్తున్నాయి, కిందికి పోతున్నాయి, చంద్రబాబు గారికి నీళ్ళు వదులుతుండు, మనం అది రాజకీయం చేసేస్తే అయిపోతే ఆంధ్రాకి పోతున్నాయి నీళ్ళు, ఒక సెంటిమెంటల్ పెట్టేద్దాం అని చెప్పేసి చెప్పుకుంటాడు. మనోడు మన ఉరికితే ఆపుతారు అనుకున్నాడు. కేటీఆర్ పోతుంటే అరెస్ట్ చేస్తారు అనుకున్నాడు. అరెస్ట్ ఎందుకు చేస్తాం మేము? మమ్మల్ని అంటే పోనీయకుండా అరెస్ట్ చేస్తారు. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి టూరిస్టులను పిలిపించి హెలికాప్టర్లు కూడా తీసుకుపోయారు కదా. తెలంగాణలో ఉన్న ఉద్యమకారులను, తెలంగాణ కాంగ్రెస్ పార్టీను అడిగి పోతే అరెస్టులు చేసి మీలాగా మేమెందుకు అరెస్ట్ చేస్తాం? కన్నెపల్లి పంపు కాడికి తీసుకొని పంపిస్తాం. మేము ఆడ ఛాలెంజ్ ఏం చేసిండు మనవాడు, నాకు 1 వారం రోజులు ఏమన్నా మావోడు నీటి రంగ నిపుణుడు మామూలోడు కాదు, వెనక కూర్చుని మీరు 1 వారం రోజులు ఇస్తే కేసీఆర్ మొత్తం రిపేర్ చేస్తారని ఛాలెంజ్ చేసి మా సార్ ఏం చేసిండు, ఒరే 1 వారం రోజులు ఎందుకు, ఆయన మొత్తం 3 సంవత్సరాలు తీసుకొని రిపేర్ చేయరు. మీరే మీ బ్రెయిన్ రక్తం పెట్టిండ్రు కదా, మీకే తెలుసు దాని ఏదో శాంచ, కాబట్టి మీరే చేయరని చెప్పి మొత్తం మీకు 90C కింద మనం బదలాయించే హక్కును బదలాయించేది ఉన్నది, రాజ్యాంగ వెసులుబాటు ఉన్నది. కాబట్టి ప్రతిపక్ష నాయకుడు కదా వచ్చి సభను కన్విన్స్ చేసి తీసుకో దాన్ని తీసుకొని నువ్వే చెయ్యి అని చెప్పిండు. ఇక అసలు విషయం ఏంటంటే కేసీఆర్ రాడు, వీళ్ళు పొంగనాల పోసేటి లెక్క గఫాలు కొట్టిండ్రు. ఆయన 1 వారం రోజులు అంటే ఏమో 3 నెలలు అంటాడు. తర్వాత 152కు కనుక ఆడ మేము అగ్రిమెంట్ చేస్తే నేను రాజీనామా చేస్తా అంటాడు. 148 చేసుకొచ్చి 152 మీద సవాల్ విసిరుస్తారు. బాబు ఇంత పిచ్చిగా ఉంటుందా? అంటే ఎంత బ్లఫ్ చేస్తున్నారు వాళ్ళు. 1,00,000 కోట్లకు దగ్గరగా ఖర్చు పెట్టిన దాని మీద ఈ 30 నెలల్లో 33,000 కోట్ల రూపాయలు వాళ్ళు తెచ్చిన అప్పుకు వడ్డీ వసూలు కట్టినాం. 1,00,000 కోట్లు పోంగా ఆ వైట్ ఎలిఫెంట్కి మనం కడుతున్నది ఇంత. ఇప్పుడు పెద్దలు అడిగిండ్రు కూల్చేయాలని, అది దాన్ని ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఇప్పుడు దాన్ని మనం ఏమనాలి, తీసేయాలి. మొత్తం తీసేసి నా చేతులు కూడా కాదు కదా, వాళ్ళు ఉన్నారు కదా ఎక్స్పర్ట్స్, తీసేయాలన్నా పెట్టాలన్నా, స్థానికంగా 16 టీఎంసీలు కాకుండా 6 టీఎంసీలు చేయాలన్నా, 8 టీఎంసీలు చేయాలన్నా, దీని విషయంలో
క్లియర్గా ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు తెచ్చిన వాళ్ళని మేమేమో వాళ్ళకి ఫీజు పెట్టి తెచ్చిన వాళ్ళని ఊకనే ఏమి ఉంచట్లే. ఒకవైపు కాళేశ్వరం పని చేసుకుంటూనే ఇంకొక వైపు శ్రీశైలం టన్నెల్ ఉంది కదా, SLBC టన్నెల్ కూడా ఉపయోగిస్తున్నాం వాళ్ళని. మొన్న కూలిపోయిన టన్నెల్కి సంబంధించి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి, అంటే ఇంత ఎక్స్పర్టైజ్ చేస్తుంటే కూడా దీన్ని రాజకీయం చేయడానికి ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ ఉండనే ఉండే. ఇప్పుడు 1,22,000 క్యూసెక్లు వస్తున్నది. గతంలో 50,000 క్యూసెక్, అంటే మామూలుగా ఉన్నప్పుడు 50,000 క్యూసెక్లు వస్తాయి. మనం 4 lakhs ప్లస్ వస్తున్నప్పుడు మనము దాన్ని ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉంటుంది. కన్నెపల్లి నుంచి కానీ, లేకపోతే సుందిల నుంచి కానీ, అన్నారం నుంచి కానీ. పోయి ఇప్పుడు పంపు పెట్టు వస్తాయి మొత్తం తెలంగాణను. మళ్ళా ఆయనకేమంటాడు, ఇట్లాంటి జల సమస్యలు వచ్చినప్పుడు తెలంగాణ మొత్తం నీళ్ళు ఇస్తానికే మా సార్ కట్టిండని అంటాడు. అది 16 లక్షల టీఎం 16 లక్షల పైచిల్కు టీఎంసీలను డిజైన్ చేసింది రాజశేఖర రెడ్డి గారు, దివంగత రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు వారు జయంతి. వాళ్ళు 9 నుంచి ప్రాణహిత నుంచి చేవెళ్ళ వరకు పెట్టింది, ఆ పేరు పెట్టింది ఎందుకు పెట్టిండ్రు? చిన్న చిన్న ట్యాంకులు 2 TMC 3 TMC మనము పీకలు కట్టి అక్కడ నీళ్లు పోసి ఆ నుంచి మళ్ళీ ఎత్తిపోసుకున్నట్టుగా అట్లా ఒక 8-9 ప్యాకేజీలతో ఒక్క మైలవరం కాడ ఎత్తిపోస్తే 9 నుంచి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి అన్ని లిఫ్ట్లే, చిన్న చిన్న లిఫ్ట్లు 2-3 TMCలు పెడితే మనోడు 50 TMCలు మల్లన్న సాగర్, 15 TMCలు ఏంది కొండపోచమ్మ, 10 TMCలు రంగనాయకమ్మ. ఈయనే ఉన్నాయి ఈ 3. మిడ్ మానేరు కాంగ్రెస్ కట్టిందే. మధ్యన 2 ప్యాకేజీలు ఇంతవరకు పూర్తే కాలే. డైరెక్ట్గా మల్లన్న సాగర్కి తెచ్చుకుంటూ మల్లన్న సాగర్ని కూడా డైవర్ట్ చేసుకొచ్చి రంగనాయకమ్మ, కొండపోచమ్మ ఎవరికి కేసీఆర్కి పోతుంది, రంగనాయకమ్మ సిద్దిపేటకు పోతుంది. ప్రాజెక్ట్ అయిపోయిందని డిక్లేర్ చేసి 1,00,000 కోట్లు పెట్టి. ఒకవైపు కూలిందానే 2 పిల్లర్లు అంటారు. నిన్న మంచిగా చెప్పిండు కదా, వెన్నుపూస ఎన్ని పూసలు ఉంటాయో 3 పూసలు ఇరిగితే ఏడ ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఆ ప్రాజెక్టుకు మెయినే ఆ బారాజ్లో కూడా గోదావరి మీద మీరు చూడండి, ఒకే ఒక్కడు సక్సెస్ అయినోడు సర్ ఆర్థర్ కాటన్. ఎక్కడది? ధవళేశ్వరం కాడ రాజమండ్రి కిందికి పోయినాక డైవర్ట్ పెట్టేసి ఇక్కడి నుంచి ఒక కాలువ, ఇక్కడి నుంచి ఒక కాలువ తీసుకుపోయి పాయలుగా విడిపోతున్నప్పుడు మంజీరా ఒకవైపు విడిపోయేటప్పుడు ఇది ఒక్కటేసారి ఉధృతితో వచ్చినప్పుడు ఇంద్రావతి కలుస్తుంది, వెనగంగా కలుస్తుంది, వార్దా కలుస్తుంది, ప్రాణహిత కలుస్తుంది. వరద గోదావరి ఎట్లా ఉంటుందో మనకు ఆంధ్రప్రదేశ్కి తెలుసు. ఆయన కరెక్టే దయాకర్ గారు. నేను అనేది ఏంటంటే ఇవన్నీ నిజమే, వాళ్ళు చెప్పేవి నిజాలే, మీరు చెప్పే నిజాలే, వీటన్నిటిలో నిజాలు లేకపోలేదు, నేను కాదనట్లా. కాకపోతే ఒక నష్టం జరిగింది, ఆ నష్టం నివారణ కోసం అందరూ కలిసి పనిచేయాలా. కానీ నష్టం నువ్వు చేసావని మీరు అంటారు, లేదు అది జరిగిన నష్టం ఏదో జరిగిపోయింది, అది పెద్ద కష్టం కాదు దాన్ని పూడ్చడం వాళ్ళు అంటారు. అది ఎటు తేల్చకుండా ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాలుగా ఆ నష్టం ఏదో మీరు ఎక్స్పర్ట్ కాబట్టి మీరు చేస్తారు కాబట్టి మీకు రమ్మని అదే నేను అక్కడికే వస్తున్నా. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు ఆహ్వానం పలికారు, రండి మీకే అవకాశం ఇస్తాం, మీరే టేకప్ చేసి చేయండి అంటే ఇట్ డజంట్ మీన్ మంత్రి పదవి ఇస్తామని కాదు కదా. అది దాన్ని పర్యవేక్షించే అదే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు కాబట్టి పర్యవేక్షించే ఇది ఇస్తాము, అదే సంథింగ్ ఏదో ఉంది. సో ఆ మాట అన్నారు. అన్న తర్వాత అసెంబ్లీ జాయింట్ సెషన్ కూడా పెడతామన్నారు. ఇక్కడ సీతారాం నాయక్ గారి విషయం ఏంటంటే, ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాలు, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాధన, నీళ్లు నిధులు నియామకాలు అనే 3 ప్రధాన సిద్ధాంతాల ప్రధాన డిమాండ్ల ప్రాతిపదికన ఉద్యమం మొత్తం నడిచింది. అందులో ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిపోయి రాష్ట్రం తన పని తను చేసుకుంటున్న టైంలో అత్యంత కీలకమైన నీళ్ల విషయమే ఇవాళ వివాదాస్పదమైంది. వివాదాస్పదం కాదు, చాలా విలువైన నష్టం కూడా అయిపోయింది. 1,20,000 కోట్లు దాదాపుగా సుమారుగా. సో దీని మీద చర్చించడం కంటే ఇంకేమీ పెద్ద చర్చ ఉంటుంది? రోజువారీ తిట్టుకునే తిట్లు చాలా ఉంటాయి, అది కాదు కదా. ఇంత పెద్ద ప్రాజెక్టుని ఎట్లా దీన్ని మళ్ళీ ఫంక్షన్లోకి తీసుకురావాలా, ఇన్ని లక్షల ఎకరాలకు నీరిచ్చే ప్రాజెక్టు కాబట్టి దీన్ని ఎట్లా మనం నిలబెట్టుకుందామనే దాని మీద ఎదురెదురు కూర్చొని అక్రాస్ ది టేబుల్ కూర్చొని మాట్లాడుకుని దాన్ని నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు జాయింట్ సెషన్ కూడా పిలుస్తా అన్నాడు. దానికి నేను రాను అని కేసీఆర్ గారు అన్నా, మా సార్ రానవసరం లేదు మేమే చాలు అని వీరన్నా,
అది ఎట్లా లాజిక్ ఇదవుతుంది అనేది సీతారాం నాయక్ గారు చాలా కీలకమైనది కదా తెలంగాణ సాధన, తెలంగాణ ఉద్యమంలో ఆనాడు మనం మాట్లాడిన డిమాండ్స్లో ఈ సాగునీరు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కదా. దీని మీద కూడా మనం ఒక చర్చకు కూర్చోకపోతే, దీని మీద చర్చించడానికి కూడా శశిబిషలకో భేషజాలకో ఈగోలకో అహాలకో పోతే అది ఎట్లా సాల్వ్ అవుతుంది? మీకేమనిపిస్తుంది వీళ్ళ మాటలు వింటుంటే? ముందుగా వెంకటకృష్ణ గారు, మీకు సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర్ గారికి, మన గౌరవ ఎమ్మెల్సీ డాక్టర్ దయాకర్ గారు, అడ్డంకి దయాకర్ గారికి నమస్కారాలు. శ్రోతలకు కూడా నమస్కారాలు. అకల్ బంధుకి ఇస్తారా కాఫీ సార్, ఇది ఉట్టిగా వచ్చింది కదా. అకల్ బంధుకి ఇస్తారా కాఫీ తెలివిగలుగుని సైగా అవసరం. నేను రాజకీయంగా నేను బస్సు పట్టిపోయినా, నేను దేని మీద ఒకటి వాదిస్తూనే ఉన్నాను, లేదా నా రాజకీయ జీవితం మళ్ళీ వస్తుందో రాదనే ఈ మీమాంసంలో మాట్లాడే వాళ్లకు మీరు మాట్లాడింది సరిపోదా అండి? సీనియర్ జర్నలిస్ట్ గా 5-6 నిమిషాలు 7 నిమిషాలు మీరు ఏం మాట్లాడేది మళ్ళీ అదే మేము రిపీట్ చేయవలసి వస్తుంది. అందుకోసం అంటున్నా, అకల్ బంధుకి హిసారా కాఫీ. అసలు మీరు అకల్ బంధులేనా? మీకు అదేమైనా స్వరి సంబంధం ఉందా? ఎందుకు కాళేశ్వరం 2023లో కుంగిపోయిందని తెలిసింది. దానికి ప్రభుత్వం వాళ్ళు తప్పులు చేసిందా, ఏం చేసారో ప్రభుత్వం వాళ్ళని వద్దనుకునే మీకు ఇచ్చింది కదా. మీరు ముందు ఈ ప్రాజెక్ట్ ను కొనసాగిస్తారా, రిపేర్ చేసి ప్రజలకు సాయం చేసిరని చెప్తే మీకేమైనా క్రెడిబిలిటీ ఉంటుంది. కానీ వాడు పలగొట్టిపోయిండు, ఇటుక అయినా కలిపిండు, ఇసుక అయినా కలిపి, అది అందరికీ తెలుసాయా. కలిపి డిక్స్ కలిపిండు, ఇటుక కలిపిండు, ఏం కలిపిండు, పోయి ఆ ఫామ్ హౌస్ లో ఉన్నాడు. ఎందుకు ఆయనను పట్టుకొని ఏడుస్తున్నారు అంటున్నా నేను. ఏమైతుంది ఆయనతో? మీరు చేయవలసింది 2023లో ఒకసారి ప్రాజెక్ట్ కుంగిపోయిన ప్రాజెక్టు. అరే ఈ ప్రపంచంలో దేశంలో ఇవాళ పెరిగినటువంటి టెక్నాలజీని మనిషికి ప్రాణం పోసేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు డ్యామును మీరు ఎక్కడి నుంచో పిలిచి చేసి, ఇగో ఈ దరిద్రులో ఇగో వీళ్ళు ఈ తప్పు చేస్తే దీన్ని మేము సరి చేసి ఇగో ఇవాళ జనాలకు వర్షకాలం లేకున్నా ఇగో 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామని మీ క్రెడిబిలిటీ పెంచుకోండి సార్. మీరు క్రెడిబిలిటీ పెంచుకోకుండా మీరు ఇంకోళ్ళ మీద పడి ఏడిస్తే ఏమైతుంది? ఇది ఏమైతుంది? కుంగింది, బొంగలు పోయినాయి, అన్ని పోయినాయి, అన్ని తప్పులే జరిగినాయి. అరే నువ్వు వచ్చి ఈ ప్రభుత్వాన్ని తీసుకున్నావు, అప్పుల పాలు ఉన్నది దీన్ని నడుపుతున్నావు కదా, అది కూడా ఏదో దరిద్రం దానివల్ల ఏదో అయింది, దాన్ని కూడా నడుపు, దాన్ని కూడా సరిచేసి ప్రజలకు చేయవా? చేయకుంటే ఏం చేస్తావు? డిమాలిషన్ చేస్తావా? ఏదో డిసిషన్ తీసుకో. ఎన్డీఏ నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ వాళ్ళు వచ్చి చెప్పే, సిడబ్ల్యూసి వాళ్ళు చెప్పే, నువ్వు గోస్ కమిటీ వేస్తేవి అన్ని మీ గోసులో పెట్టుకుంటారు. ఏం లాభం? ఏం జరిగింది? ఎవరి మీద చర్య తీసుకుంటున్నారు? ఒక కాంట్రాక్టర్ గాని, ఒక ఇంజనీర్ గాని, లేదా సంబంధిత ఒక రాజకీయ నాయకుడిని కూడా మీరు ఏమనుకుంటా, ఎందుకంటే మనిషిని పబ్లిక్ ను చెప్తే ఏదో ప్రాణం పోతుంది, చెప్పకుండా ప్రాణం పోతే చెప్తే మానం పోతుంది అన్నట్టున్నది వెంకటకృష్ణ గారిది. ఎవరు చెప్పాలి? మీరే చెప్పండి. ఏమైంది? ఇప్పుడు ఆ బాధ్యత కూడా మీకే అప్పచెప్పారు కదా, చర్యలు తీసుకోమని, సిబిఐకి ఇమ్మని లెటర్ రాశారు. మీకే అంటే సార్, ఇప్పుడు ఇక్కడ కూడా అన్ని ప్రభుత్వం ఉంది, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ఎవరి డ్యూటీ వాళ్లే చేస్తారు. కానీ అన్ని రేవంత్ రెడ్డి చేస్తేనే చేస్తారని నేనైతే అది కరెక్టే. కానీ ఇక్కడ పోలీసులు చేస్తే రేవంత్ రెడ్డి జయించాడు అంటారని కేంద్రానికి రాసినారు కదా. లేదు సార్, కేంద్రాన్ని రాస్తే కేంద్ర పని కేంద్రం చేస్తుంది, సిబిఐ పని సిబిఐ చేస్తుంది. రేపు ఎవరిని దోషులుగా నిలబెడుతుంది. కానీ ఇప్పుడు జరిగేది మీరు అన్నది ఒక పాయింట్, వ్యాలిడ్ పాయింటే ప్రొఫెసర్ గారు, ఎంపీ గారు ఏంటంటే, మాజీ ఎంపీ గారు ఏంటంటే, సరే అది సిబిఐ చేస్తుందా ఇంకోటి చేస్తుందా అది తర్వాత సంగతి. ముందు దీన్ని లైన్ లో పెట్టి తీసుకొచ్చి జనానికి నీళ్లు ఇవ్వడం ఎలా, రైతులకు నీళ్లు ఇవ్వడం ఎలా అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు లేవనెత్తింది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, చర్చ అంతా గొడవ అంతా ఎక్కడ జరుగుతుంది? ప్రభుత్వం ఏమో తమ్మిడిహేట దగ్గర ఇంకొక బ్యారేజ్ నిర్మించి దాన్ని కంటిన్యూ చేస్తామని అంటది. ఇప్పుడు ఎక్కడైతే కుంగిపోయిందో అది సాధ్యం కాదని ప్రభుత్వం అంటది. లేదు రేవంత్ రెడ్డి కావాలనే దీన్ని ఇది చేస్తున్నాడు, 400 కోట్లు పెడితే అయిపోతుందని వీళ్ళు అంటారు. అంటే ఇప్పుడు మళ్ళీ అది ప్రభుత్వం ఏం చేస్తుంది? వీళ్ళు చెప్పే తప్పు అని చెప్పడం కోసం ప్రభుత్వం ట్రై చేస్తుంది. ఈ మధ్యలో జరిగిపోతోంది నానా చర్చ అంతా కూడా. అదే కదా సార్, అదే దేనికి అక్కడికి వస్తుంది చర్చ అంటున్నా నేను. ఇప్పుడు ఒక సవాల్ విసిరారు, ఏది కరెక్ట్ తేల్చాలి కదా.
ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టు తమ్మిడిహెట్టు దగ్గర కట్టడం కరెక్టా ఆల్టర్నేట్ గా, లేదు కేసీఆర్ గారు చెప్పలేదులే, కేటీఆర్ గారు హరీష్ గారు చెప్తున్నట్టు ఇప్పుడు ఎక్కడైతే కుంగిందో దాన్నే రిపేర్ చేయడం కరెక్టా అనేది తేలాలి కదా. తేలితేనే కదా ప్రజలకు క్లారిటీ వస్తుంది, తర్వాత ఏది ఖర్చుతో కూడుకున్న పని అని తెలుస్తుంది సార్. సార్ ఇక్కడ రెండు విషయాలు. ఇదే కాంగ్రెస్ పార్టీ తమ్మిడిహెట్టు దగ్గర కట్టింది కదా, అప్పుడు పోయి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కూడా ఆడ నెట్టబడి దెబ్బలు తిని లేని సమస్యలు అయ్యి మీరు అది ప్రాజెక్ట్ శాంక్షన్ కాకముందే మీరేమైనా తక్కువ తిన్నారా సార్? అప్పుడు టనల్స్ తీసిన ఎన్ని టనల్స్ లేవు మహారాష్ట్ర దగ్గర, ఎన్ని టనల్స్ తీయలేదు సార్? అప్పుడు ఏమైనా శాంక్షన్ అయింది? అది కాకముందే మీరు కూడా అదే కోవలో ఉన్నోళ్ళు కదా, వీళ్ళ మీద ఎందుకు దుమ్ము ఎత్తిపోస్తున్నారు అంటున్నా నేను అనేది ఏంటంటే, మీరు మాట్లాడినా దయాకర్ గారు మాట్లాడినా నా రిక్వెస్ట్ ఒకటే. ఇప్పుడు ఒక సవాల్ విసురుతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు, ఏమని సార్, ఒక రాజ్యాంగంలో 163 ఏదో ఒక చట్టం కూడా ఉంది సార్, ఇవ్వచ్చు. వీళ్ళని ఇస్తే ఏమంటున్నారు, మేము దీన్ని సరి చెయ్యకపోతే మేము రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని ఇవాళ ఆ రోజున ఎవరైతే నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నటువంటి హరీష్ రావు చెప్తా ఉన్నారు కదా. మీరు ఎందుకు ఇవ్వడానికి సిద్ధపడతలేరు? రేపు పెట్టండి సార్, రేపు క్యాబినెట్ ఇచ్చేసి మంత్రి ఏమంటలేము. ఇప్పుడు మీరు ఎక్కడెక్కడి నుంచో బయట నుంచి నిపుణులను పిలిపించి అది బాగా చేయాలంటే అయితలేదు. ఇప్పుడు ఈ కేటీఆర్ గారు హరీష్ రావు గారు చేస్తారట ఈ గొప్ప నిపుణులు, చేయమను వాళ్ళకు. ఎట్లా చేస్తారండి? కాదు మీరు జోక్ చేస్తున్నారా లేకపోతే సీరియస్ గా నాకు అర్థం కాదు. వీళ్ళు ఎట్లా చేస్తారండి? వీళ్ళు చేయించగలరేమో కానీ ఇంజనీర్స్ నో. సార్ మీరు దయచేసి ఒక నిమిషం నాకు టైం ఇవ్వాలి. చేయండి ఏ రైట్ ఉన్నదని కేటీఆర్ ను హరీష్ రావు సవాల్ ఇస్తున్నారండి ప్రభుత్వం మీద. ప్రభుత్వం ఏం పని చేస్తుంది? కళ్ళు మూసుకున్నదా? ఏం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు? ఎందుకు చెప్పారు? అరే బిడ్డ, నువ్వు అంటున్నావు కదా, ఇగో తీసుకో, ఈ చట్ట ప్రకారంగా నీకు ఇస్తా, నేను నీళ్లు ఇవ్వలేను, నువ్వు ఇస్తానంటున్నావు కదా, 3 నెలలు ఇయ్యకపోతే ఇప్పుడే అక్కడ చుక్కలు లెక్క పెడతాను కదా సార్ ఫామ్ హౌస్ లో. ఇప్పుడు అది లేకనే కింద మీద అవుతున్నారు. రేపు ఒకవేళ వీళ్ళు అనుకున్న మాట మీద లేకపోతే ఇక జీవితంలో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ఉండదు కదా. అది చేయరాదు, ఏమైంది మీకు చేత కదా? తప్పే ఉంది సార్, మీరే వాళ్ళ సవాలు. హరీష్ రావు ఇంతకు ముందు కూడా ఒక అది ఏది పాయింటర్ పట్టుకొని కాగితాలు పట్టుకొని సార్ పెద్ద ఎత్తున మొత్తం చెప్పిండు. అక్కడ ఇంజనీర్ లేరు, ఇక్కడ దొరల పంచాయతీ సార్, 2 దొరల పంచాయతీ తప్ప ఇది ఎవరికి అక్కడికి వచ్చేది? ఏ బీదవాడికి అక్కడికి వచ్చేది? నా 10,000 మల్లవాని మీద ఏదైనా ఎత్తిపోస్తే నాకు వస్తుందనేమో ఈయన, అయ్యో నా 10 ఎక్కడ పోతుందో ఆయన. ఈ దొరల పంచాయతీ పెట్టుకొని మీలాంటి వాళ్ళు మీద, నేను అదే అన్నా కదా సార్, మీలాంటి సీనియర్ జర్నలిస్టు ముందు మాట్లాడిన 10 నిమిషాలు దాన్ని అంటారు అకల్ బంద్కి ఇస్తారా కాఫీ అని కనిసైగా చేసిండ్రు మీరు. ఆ కనిసైగలో ఉన్న ఇప్పుడు ప్రభుత్వము ఆడ ఉన్నటువంటి దయాకర్ మా గ్రేట్ తెలంగాణ ఉద్యమకారుడు తీసుకోమని రేపు ఇచ్చేయమనండి సార్, ఇస్తే తెలుస్తుంది కదా, తప్పేమున్నది వాళ్ళు అడుగుతున్నారు. మీ దగ్గర ఈయన సైంటిస్ట్ కాదు, ఈయన ఏది టెక్నీషియన్ కాదు, ఆయన కాదు, వీళ్ళు ఎందుకు అడుగుతారు? అది జరగాలన్నా కూడా అసెంబ్లీలో చర్చ జరిగి ఆ చర్చ తర్వాతనే కేసీఆర్ గారికి కేసీఆర్ గారు టేక్ ఓవర్ చేస్తారా, హరీష్ రావు గారికి అప్పచెప్తారా, అనేది అసెంబ్లీలో జరగాలి కదా. దానికోసమే జాయింట్ సెషన్ అంటున్నాడు ముఖ్యమంత్రి గారు. మరి ఆ జాయింట్ సెషన్ అన్నప్పుడు మీకు తెలియదు ఏమున్నది సార్, అక్కడ కేసీఆర్ రాడు. కేసీఆర్ ఎందుకంటే ఈ దేశాన్ని పరిపాలించడానికి పాపం ఆయన చాలా కష్టపడుతున్నాడు. ఈ దేశం కొరకే టిఆర్ఎస్ తెలంగాణ ప్రజల టీని తలని తీసేసి ఆయన పెద్ద బీఆర్ఎస్ అని పెట్టుకొని దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి దగ్గర వస్తారా? మా స్థాయి కాదనంటే ఎట్లా సార్? ఇది రాజకీయాలా? మనం మనుషులమా? ఏం మాట్లాడుతున్నాం? ఆయనే ముఖ్యమంత్రి, అయినా నువ్వు వద్దన్నా కాదన్నా ఇవాళ మీ ముఖ్యమంత్రి ఎవరంటే, నేను ఎక్కడ పోయినా దేశంలో పోయినా ఎక్కడికి పోయినా నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనవలసిందే. నువ్వు ఆ ముఖ్యమంత్రినే కాదని మా స్థాయి కాదు మేమే వచ్చి మాట్లాడతా, ఏంది అసలు లాజిక్ ఏంది? అంటే తప్పించుకొని మీరు ఇదే చేసుకుంటా ఈ ప్రజల సొమ్ము ఇప్పటికే 38,000 కోట్ల రూపాయలతో అనేటువంటి ప్రాజెక్టులను 100 కోట్ల దాదాపు 100 కోట్ల 1,00,000 కోట్లు అయింది అనేటువంటి ఒక అపనింద పోతా ఉంది. దాన్ని మీరు సరి చేసుకోవడానికి వెంటనే కేసీఆర్ రావాలి. నాయక్ గారు అపనింద కూడా కాదు, అది నిందనే క్లియర్ గా కుంగింది కదా. కాకపోతే 2 పిల్లర్లు కుంగినాయా 3 పిల్లర్లు కుంగినాయా, ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక మూల ఇది కుంగిపోతే ఏం కాదు నేను కట్టరు కదా, కాదు రిపేర్
సార్ ఆలోచించాలి. మీరు ఇల్లు తీసుకున్నారు సార్, అంటే మీ గవర్నమెంట్ ప్రజలు మీకు ఇల్లు ఇచ్చింది, ఆ ఇంట్లో మీరు ఉంటున్నారు, ఊరుస్తుంది, ఏం చేస్తారు మీరు? దాన్ని సరి చేసుకోరా? సరి సరి చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇచ్చిన మీద కేసు పెడతావా, క్రిమినల్ కేసు పెడతావా, జైల్లో పెడతావు? తెలివి వాళ్ళు అయితే ఆ పని చేయి. అవును. ఈ లిస్ట్ పెట్టిపోతాం, ఇంకో ఇల్లు కట్టుకుంటాం. ప్రజల పైసలు పెట్టండి, మీ ఇష్టం వచ్చినట్టు పెట్టండి. రైట్. కోటేశ్వరరావు గారు, ఇక్కడ చాలా కీలకమైంది కదా ఇది. ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు, తెలంగాణకు సస్యశ్యామలం చేస్తామంటూ తెలంగాణ రాగానే అధికారంలో ప్రభుత్వం ఏర్పాటు అవ్వగానే చేపట్టిన ప్రాజెక్టు. దాని మీద ఒక రకమైన సరే అది ఆరోపణలా నిజాలా మనకు తెలియదు, తేల్చాల్సింది ప్రభుత్వాలు, దర్యాప్తు సంస్థలు. ఆ దర్యాప్తు సంస్థల మీద రకరకాల ఆరోపణలు వీళ్ళు చేస్తారు, వాళ్ళు ఏదో దర్యాప్తుకి ఇస్తారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు అసెంబ్లీలో ఒక చర్చ జరిగిన తర్వాత దాన్ని ఏం చేయాలనే డెసిషన్ అయితే తీసుకోవాలి కదా. వీళ్ళేమంటారు, ఇప్పుడు ఎక్కడైతే కుంగిందో అక్కడే 400 కోట్ల రూపాయలతో రిపేర్ చేయొచ్చు, ఎల్ఎన్టీ అయితే నేను ఫ్రీగా చేసిస్తానంటోంది అని కేటీఆర్ గారు అంటున్నారు. మరి ఎవరికి చెప్పిందో ఎల్ఎన్టీ మనకు తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు, ఇక్కడ ఎవరికి తెలియదు. ముఖ్యమంత్రి గారికి ఏమైనా తెలిసేమో నాకు తెలియదు. కానీ ముఖ్యమంత్రి గారు ఏమంటారు, అక్కడ కడితే రిపేర్ చేస్తే వరద వచ్చి అది కొట్టుకుపోతే కింద ఉన్న ఊళ్ళన్నీ మునిగిపోతే, కాబట్టి మేము ఆల్టర్నేట్గా తమ్మిడిహట్టిని ఎంచుకున్నాము, మేము పై ప్రభుత్వాలతో పర్మిషన్ తెచ్చుకుంటున్నామని చెప్పి ఆయన చెప్తారు. ఇదంతా ఎక్కడ తేలాలి? అసెంబ్లీలో తేలాలి. మాజీ ముఖ్యమంత్రి తర్వాత కాళేశ్వరం కడుతున్నప్పుడు ఇరిగేషన్ శాఖను కూడా చూసిన కేసీఆర్ గారు ఇరిగేషన్ శాఖను కూడా చూశారు కదా. అప్పుడు ఆయన అసెంబ్లీకి వచ్చి అరే బాబు అట్లా కాదా ఇట్లా అని చెబితే పెద్దరికంగా సీనియర్ లీడర్గా ఆయనకు అవగాహన ఉంటుంది, చెబితే దానికి కూడా ఒక వాల్యూ ఉంటుంది. మా సార్ రాడు మేము సరిపోతామని ఆయన ఎందుకు అంతఃపురంలోనే ఉంచాలని ఆయన వీళ్ళు అనుకుంటున్నారు, ఆయన ఎందుకు ఉండాలనుకుంటున్నాడు, వీళ్ళెందుకు ఆయనే రమ్మని వీళ్ళు అంటున్నారు, మనలాంటి వాళ్ళని కూడా ఆయన వస్తే బాగుంటుందని మనం ఎందుకు అంటున్నాం. సింపుల్. ఇదంతా ఒక చిన్న అంబిక్విటీ క్రియేట్ అవ్వట్లా. ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడినా గానీ అసెంబ్లీ నిర్ణయం చేయలేదు కదా. చేయలేదు కానీ ఒక కంక్లూజన్కి వస్తారు కదా. ఏమొస్తారండి కంక్లూజన్ కి? ఒకవేళ రారు, కేసీఆర్ రారు, 5 ఏళ్ల పాటు రారు, 5 ఏళ్ల పాటు మరి ప్రభుత్వం ఇలాగే ఉంచుతుందా కేసీఆర్ మీద విమర్శలు చేస్తూ? అది బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంగా దాన్ని పరిగణించాల్సి వస్తుందా? అందుకని ప్రభుత్వం, నేను ముందే చెప్పా, బంతి ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉంది. నిపుణులు ఏం చెప్పారు, లేకపోతే ఎవరేం చెప్పారు, నిపుణులు చెప్పిన దాని ప్రకారం ఇది పనికిరాదు, దీన్ని మేము వదిలేస్తున్నాము అని స్పష్టంగా చెప్పాలి. మీరు అన్నట్టుగానే కేసీఆర్ గారు రారు, 5 ఏళ్ళు పదవి కాలం ఇదంతా అయిపోయేదాకా రారు, అలాగని అలా ఆయన తిట్టుకుంటూ కూర్చుంటారా అనేది మీరు అన్నట్టు పాయింట్ నేను తీసుకుంటే, వారం రోజులు మా కేసీఆర్ గారికి ఇవ్వండి ఆయన చేసి చూపిస్తాడని ఒక ఆయన అంటారు, 3 నెలలు నాకు మంత్రి పదవి ఇవ్వు ఇరిగేషన్ మంత్రిగా నేను చూపిస్తానని చెప్పి ఆయన అంటారు. మరి అది సాధ్యమా? అది కూడా అది సాధ్యమయ్యేది కాదు, అది సాధ్యమయ్యేది కాదు, జరిగేటువంటిది కాదు. ఎందుకంటే కొన్ని విషయాలు క్లించ్ చేసుకోకపోతే, ఉదాహరణకు రాష్ట్ర విభజన సందర్భంగా బయ్యారం ఉప్పు గురించి ప్రతిపాదించారు, అది సాధ్యం కాదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది. దాని మీద ఇంకా ఎవరెన్ని కొట్టుకున్నా లేదు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా, అది కూడా సాధ్యం కాదని తేల్చేసింది. కడప స్టీల్ ప్రభుత్వ రంగంలో సాధ్యం కాదని తేల్చేసింది. ఒక స్పష్టత, అంటే కేంద్రమైన రాష్ట్రమైన ఒక ప్రాజెక్టు మీద ఒక స్పష్టత ఇవ్వకుండా తుమ్మిడిహట్టి మేము తుమ్మిడిహట్టే కడతాము, దీని గురించి మేమేం పైసా కూడా ఖర్చు పెట్టాం చెప్పానండి రేవంత్ రెడ్డి గారిని. తప్పే ఉంది? రాష్ట్ర ప్రజల కోసం కదా, రాష్ట్ర ప్రజల కోసం ఒక స్పష్టత ఇవ్వాలి. అట్లాంటిది ఏదో ఒక నిర్ణయం తీసుకొని నిపుణులు చెప్పిన దాన్నే చేయండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నిపుణులు కాదు, కేసీఆర్ కాదు, లేదా కేటీఆర్, హరీష్ రావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళెవరు నిపుణులు కాదు. నిపుణులు ఏం చెప్పారు, నిపుణులు చెప్పిన దాని ప్రకారం మీరు యాక్షన్ తీసుకుంటున్నా ఉంటున్నారు. ఏం యాక్షన్ తీసుకున్నారు? 3 సంవత్సరాలు కావస్తా ఉంది. నిర్దిష్టంగా వాళ్ళు ఎవరన్నా నిపుణులు ఒక నివేదిక ఇస్తే, ఇదిగో ఆ నిపుణులు ఇచ్చిన నివేదిక ఇదని చెప్పమనండి. ఎక్కడా లేదు, ఎక్కడ చెప్పరు. అడ్డు సవాళ్ళతోటి రాష్ట్ర ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు 2 పక్షాలు. అంటే బీఆర్ఎస్ అదే చేస్తా ఉంది, కాంగ్రెస్ పార్టీ అదే చేస్తా ఉంది. మధ్యలో కేంద్రం జలవనరుల శాఖ లేదా డ్యామ్ సేఫ్టీ సంస్థ వాళ్ళు చోద్యం చూస్తున్నారు. కొట్టుకోనివ్వండి, మనకేం సంబంధం లేదు కదా, వీళ్ళు కొట్టుకుంటారు, మన దగ్గరికి రావాలని. ఇదేంటి 3 ముక్కలాట?
కేంద్రం చోద్యం చూస్తా ఉంది, రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్షాలు చేస్తున్నాయి, జనాలకి జుట్టు పీక్కుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే 3 సంవత్సరాల నుంచి దాంట్లో నీళ్లు రాకపోయినా కానీ పంటలన్నీ పండుతున్నాయి. రైతాంగం ఎక్కడ ఆందోళన చేసి మాకు మేడిగడ్డ వల్ల నీళ్లు రావట్లేదని చెప్పేసి వీధుల్లోకి వచ్చిన ఉదంతాలు అయితే లేవు. ఇప్పుడు ఎందుకంటే వర్షాలు పడ్డాయి కనుక రేపు రాబోయేటువంటి రోజుల్లో ఈ ఎల్నినో ప్రభావంతో గనక వర్షాలు పడక ఇబ్బంది అయితే రైతాంగం వీధుల్లోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏమి చెప్తుంది సమాధానం అనేది నా ప్రశ్న. లేదు, అది చాలా కీలకమైన ప్రశ్న. అది రాబోయే కాలం అంతా చాలా గడ్డు కాలం. అంటే ఈ సీజన్ కి ఎల్నినో వస్తుంది కాబట్టి ఈ ఏడాది కానీ అది కంటిన్యూ అయితే నెక్స్ట్ ఇయర్ కూడా చాలా గడ్డు కాలమే ఉంటుంది వ్యవసాయ రంగానికి కానీ లేకపోతే తాగునీటి ఇటువంటి అన్నిటికి. కాబట్టి దీన్ని ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు అనేది ఒక పాయింట్. తర్వాత దయాకర్ గారు ఎందుకు కేసీఆర్ రావాలి అని అడుగుతున్నారు అనేది ఒక పాయింట్ మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. రెండవది, జాయింట్ సెషన్ పెట్టి ఏం తేలుద్దామని. ఇప్పుడు నిజమే ప్రభుత్వం ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఫంక్షన్లోకి తీసుకురావాలి అంటే ఆల్టర్నేట్గా తమ్మిడిహట్టిని మీరు ఎంచుకున్నారు, మీరు నిర్ణయం తీసేసుకున్నారు కదా నిర్ణయం. అది వర్క్ స్టార్ట్ చేయొచ్చు కదా వీళ్ళు మాటలు పట్టించుకోకుండా. ఎందుకు ఇష్యూ కంటిన్యూ అవుతోంది, మాటలకు ఎందుకు పరిమితి? దయాకర్ గారు, ఈ రెండు ప్రశ్నలకి ప్రభుత్వం సరే మీరేదో కమిషన్ వేశారు, దాంట్లో అవకతవకలు తేల్చడం కోసము దాని మీద చర్యల కోసం సిబిఐకి రాశారు. అది ఆ ప్రాసెస్ అయిపోయింది. ఇంకా అసెంబ్లీలో చర్చ జరిగింది, ముఖ్యమంత్రి గారు లేట్ నైట్ కూడా సుదీర్ఘమైన రిప్లై ఇచ్చి ఆ రోజు సిబిఐకి ఇచ్చేశారు కదా. ఇక ఇప్పుడు ఉన్నదేంటి, ఎవరు ఎన్నన్నా మాట్లాడుకొని, నేనెన్నా మాట్లాడని వాళ్ళు ఎన్నన్నా మాట్లాడని, ప్రభుత్వం చేయాల్సింది ఆల్టర్నేట్గా దాన్ని పనిచేయించడమే. కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఎలా ఇవ్వాలి, మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది జరగకుండా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? కేసీఆర్ని రారమ్మని ఎందుకు పిలుస్తా ఉన్నారు? అంటే నిన్న మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పూర్తిగా చూడలేదని నాకు అర్థం. నేను మొత్తం చూశానులే, మీరు చెప్పండి. అట్లయితే క్వశ్చన్ ఇట్లా రాదు. మీరు ఇద్దరు పెద్దలు కూడా అది కరెక్ట్ గా వాళ్ళు అడిగిన క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నా, నేను కాదు కదా సమాధానం చెప్పాల్సింది. వాళ్ళు ఎవరైతే టెక్నికల్ టీం వచ్చిందో దీంట్లో మీరు నీళ్లు నింపకండి అని రిపోర్ట్ ఇచ్చింది, అది కూడా మీకు చూపించింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కూడా వీళ్ళ మీద కేసులు పెట్టండి అని కూడా చెప్పి ఇచ్చింది. ఇంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డ ఈ ప్రాజెక్టు మీద వాళ్ళను కంప్లీట్గా వాళ్ళని పెనలైజ్ చేయాలని చెప్పి ఇచ్చిన రిపోర్ట్, ఫైనల్ రిపోర్ట్ వరకు కూడా మీకు లాస్ట్ 1 hour ముందు. రైట్. ఈ పాయింట్ మీతో చెప్పించడం కోసమే నేను మిమ్మల్ని మళ్ళీ అడిగా, వాళ్ళిద్దరు అడిగిన ప్రశ్న మిమ్మల్ని అడిగినాను. ఇది ఇక్కడ నింపడం కరెక్ట్ కాదు అని ముఖ్యమంత్రి గారు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్పిన మాటని రాత్రి చెప్పారు. అందుకే మీరు వేరే చోట కట్టాలని నిర్ణయించుకున్నారు కదా. ఆ నిర్ణయించుకున్నది వెంకటకృష్ణ గారు, వీటిని 16 TMC వయబిలిటీ కానప్పుడు మనం దీన్ని ఆల్టర్నేట్ గా ఎంత మేరకు ఆ స్థానిక జిల్లాలకు కూడా చేయవచ్చన్న ఆల్టర్నేట్ ప్రపోజల్స్ కూడా పరిశీలిస్తున్నాం. ఓకే, ఎందుకు ఎంతో కొంత ఉపయోగపడేంత దాన్ని. రెండవది ఏంటంటే మీకు ఇప్పుడు కేసీఆర్ని మేమేం పిలవట్లేము సార్, దీంట్లో మా కేసీఆర్ కియమని అన్నాడు ఆయన, కేటీఆర్ గారు. అవును అన్నారులే. అందుకు కదా రాబోయే బాబు ఇప్పుడన్నా రా, ఇట్లా నన్ను వస్తే నేను మండలిలో చెప్పు నీకు ప్రత్యేక ఎంట్రన్స్ ఇస్తా, దీంట్లో కూడా మీరు చర్చించండి, మీకు ఇక్కడ ఎక్కడ ఎవరు అడ్డం వచ్చినా స్పీకర్ గారు మీరు ఇమీడియట్ గా సభ్యుని సస్పెండ్ చేయండి. జాయింట్ సెషన్ అన్నారు కదా, జాయింట్ సెషన్ అంటే తర్వాత ఏమన్నాడు, ఒకవేళ అది కూడా సమస్య వస్తే జాయింట్ సెషన్ పెడతా, ఇద్దరు కలిసి చేయండి, మీరు చెప్తే మీరు కన్విన్స్ చేస్తే మీరే తీసుకోండి అన్నాడు. మళ్ళీ టుపిక్ హరీష్ రావు వచ్చి, మరి హరీష్ రావుకి ఎందుకు సమాధానం చెప్పాలన్నా మేము చెప్పు, ఇది ఒక తీట కేసు కాకపోతే కానీ. ఇప్పుడు కేసీఆర్ సవాలు వేసింది మేము కాదు, మళ్ళీ ఇప్పుడు కూడా కేసీఆర్ వస్తాడని చెప్పింది కేటీఆర్. చలో తీసుకురండి ఇద్దరు, మీరిద్దరు కన్విన్స్ చేసి కేసీఆర్ని పట్టుకొచ్చిన ఈ సమస్య పరిష్కరించుకుందాం పోని. ఇక్కడ నేను ఒకటే ప్రతిపాదన నేను అనేది, కాళేశ్వరంతో కాళేశ్వరం పక్కన పెట్టండి, 3 బ్యారేజెస్తో మనం ఆల్టర్నేటివ్ ప్రతిపాదనలకే పోతాం తప్పితే అది మేజర్ ప్రాజెక్టులో భాగం కాలేదు. ఇది మీరు నేను లేకపోతే బీఆర్ఎస్ చెప్పిన మాటలు కావు.
ఒకవేళ అదే కనుక జరిగితే మళ్ళా పోయినసారి అక్కడ ఏటూరు నాగరం పక్కన నీకు బాగా తెలుసు మన విజయశాంతి గారి ఊరు పేరేమో ఉండే రావణగూడెం. రామనగూడెం ఆ ఊరు ఎప్పుడు నెవర్ బిఫోర్ మనకు ఆంధ్రాలో పోలవరం దాటినాకనో లేకపోతే లంక గ్రామాలు ముంపు చూసినాం కానీ ఈ ప్రాజెక్ట్ ఒకటేసారి నీళ్లు 25-30 టీఎంసీలు వదిలిపెట్టినప్పుడు జరిగిన ఉత్పాతం మీకు తెలుసు అక్కడ. కానీ ఇప్పుడు ఏమంటారు, మీరు కట్టండి, నీళ్లు నింపండి, రిపేర్ చేయండి, అది కూలితే మళ్ళీ ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలి. అదేదో మేమేమంటున్నాం, అయ్యా దీంట్లో మీరే ఇదంతా చేసింది కాబట్టి మీరే దాన్ని టెక్నికల్ ఎక్స్పర్ట్స్గా నేను అంతకుముందు చెప్పినో లేదో ఒక రిటైర్డ్ ఇంజనీర్ల టీంతోని కేసీఆర్ ఒక ఫీజిబిలిటీ రిపోర్ట్ను ఇవ్వమని చెప్పి అన్నాడు. వాళ్ళు వేమనపల్లి సంథింగ్ ఇంకా దీనికి పైన ఊరి పేరు మర్చిపోయారు, అక్కడ మీరు కడితే గట్టి సాయిల్ ఉన్నది, మీరు అక్కడ ప్లాన్ చేసుకోండి, అదైతే మంచిదంటే దాన్ని తీసి పక్కన పడేసి తీసుకొచ్చి ఒక మేడిగడ్డ దగ్గర ఇడ కట్టింది. లూజ్ సాయిల్ ఉంటుందని చెప్పి మీరు కాళేశ్వరం కంటే ముందు మాకు తెలిసి తెలియకనో మేము చెప్పకనో చెప్పిన మా డిబేట్ చూడండి, ఇవన్నీ మాకు రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పిందే. ఈ టీఎంసీలు ఎక్కడి, ఈ క్యూసెక్లు ఎక్కడి, మేము చదివింది కామర్స్ అయితే కంప్యూటర్ సైన్స్ అయితే మాకు ఇవన్నీ నేర్పింది రిటైర్డ్ ఇంజనీర్లే. అది వద్దని చెప్పరా కేసీఆర్కు, వద్దు దాంతో నష్టం జరుగుతుందని బిఫోర్ ది కాళేశ్వరం ఇప్పటికి అదే మొత్తుకుంటున్నాం. 1,00,000 కోట్లు కోల్పోయి 1,33,000 కోట్లు నష్టపోయినాక కూడా ఇంకా ఇదే పొలిటికల్ డ్రామాలు వేస్తే ప్రభుత్వము మాకు చేత కాదని వాళ్ళు అవహేళన చేసిన చేతనైతే కదా మీరు కట్టంటే కూడా ఆయన రాడు, మేమే మా స్థాయి అంటే ఏంది హరీష్ రావు స్థాయి చెప్పండి. ఇప్పుడు ఈజ్ ద ఎమ్మెల్యేను అంటే అట్లా కాదు కదా, ఆయన రేవంత్ రెడ్డి గారికి గౌరవించే సంస్కృతి లేదు, ఆయనకు ఛాంబర్ కూడా లేకుండా చేశారు అనేది హరీష్ రావు గారు అన్న మాట. ఇలా ఇట్లాంటి పుండాకోరు మాటలు వీళ్ళే. ఇప్పుడు చూడు నువ్వు ఒకసారి, ఇప్పుడు నేను అసెంబ్లీలోనే ఉన్నా కదా, ఇప్పుడు ఒకసారి వచ్చి చూస్తే ఇప్పుడు మనకు సెంట్రల్ హాల్ మొత్తం కూల్చి మనం ఏం చేస్తున్నాం, మొత్తం పార్లమెంట్ సెంట్రల్ హాల్ లెక్క చేస్తున్నాం, చేసి అందరికి ఛాంబర్లతో పాటు మళ్ళీ సెషన్స్ అయ్యే వరకు అది మనం రీస్టోర్ చేస్తున్నాం. మొన్న సెషన్స్కు నిర్ణయం తీసుకున్నారు, ఒకటి కాన్స్టిట్యూషన్ క్లబ్ అని కట్టి పాత జూబ్లీ అది ఉంది కదా భవనం, దాన్ని మొత్తం పూర్తిగా పాత ఎమ్మెల్యేలకు అంటే ఎక్స్ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు అదొక దాన్ని ఎక్కడికో పోకుండా నిజాం క్లబ్ లాగా ఒక కాన్స్టిట్యూషన్ క్లబ్ చేసి అక్కడనే గ్రంథాలయం ఏర్పాటు చేసి కొత్త ప్రతిపాదన ఇప్పుడు అదొక 50-60 కోట్లతో అసెంబ్లీ ప్రెమిసెస్ తయారు చేస్తుంది. దాంట్లో ముఖ్యమంత్రి గారి ఛాంబర్ కూడా రిపేర్కే ఉంది కదా. ఇప్పుడు ఎట్లాంటి సోది నిజంగా వీళ్ళని చూస్తుంటే, వీళ్ళు అధికార పక్షంలో ఉన్నా విపక్షంలో ఉన్నా ఇట్లాంటి అబద్ధాలకు పెద్ద కొడుకులు అన్నట్టుగా వీళ్ళ కథలు చూస్తుంటే నాకు నిజంగా అనిపిస్తుంది, వీళ్ళతో ఎట్లా కలిసి ఉద్యమం చేసినవరా ఆయన అని. ఇట్లాంటి ఒక అబద్ధాలను ఎందుకు చేస్తున్నారు అసలు? ఆయన రాడా, ఏది వచ్చినప్పుడు ఏం చేస్తుండ్రు, టపీమని పోతుండ్రు, సంకం పెడుతుండ్రు, ఇతర పడుతుండ్రు 6 నెలలకు ఒకసారి. అది కూడా ఎందుకు 6 నెలలకు ఒకసారి కాన్స్టిట్యూషనల్ అవాయిడ్ ఉంది కాబట్టి సంతకం పెట్టకపోతే ఆయనది ఆ ప్రతిపక్ష హోదా పోతుంది కాబట్టి వస్తున్నాడు. నిన్న చూడు పాపం ఆ హిమాన్స్కి ఏదో దెబ్బ తాకిందంటే పోయింది, ఘటనే ఒకసారి వచ్చి ఒక రోజు వచ్చి ఈడ అసెంబ్లీలో మాట్లాడి ఇగో నేను ఇట్లా చేస్తాయే హరీష్ నువ్వు ఇట్లా చేయి, కేటీఆర్ నువ్వు ఇట్లా చేయి అని చెప్పి లీడర్గా చెప్పిపోవచ్చు, అట్లా కూడా రాడు. నేను అందుకనే చెప్తున్నా, పార్టీకి భవిష్యత్తు లేని కారణాన్నే వీళ్ళు ఒక డిఫెన్స్ని ఎదుర్కోవడానికి అఫెన్సివ్గా వస్తున్నారు తప్పితే వాస్తవానికి ఏ చర్చ ఎవరు ఎక్కడ చేసినా ఆ రోజు కూడా మంత్రులు ఇక్కడ కూర్చున్నంతసేపు హరీష్ రావు కామ్గా ఉన్నాడు. ఇక రానట్టుందని చెప్పి వాళ్ళైతే సిఎల్పికి వచ్చి మీటింగ్లకు పోయే సందర్భం వచ్చి ఫోన్ చేసి పడేసి ఎంత టాక్ట్ఫుల్గా ఉన్నారో చూడండి వీళ్ళు. వీడికి రా హౌస్లో చర్చిద్దాం రా అంటే మనోడు ప్రెస్ క్లబ్ కాడ ఎంతైనా మీకంటే సీనియర్లు కదా తెలంగాణ అసెంబ్లీలో. మాకంటే ఏం సీనియర్లు వాళ్ళు, మాకంటే ఉద్యమంలో కూడా ఏం సీనియర్లు కాదు. అసెంబ్లీలో వాళ్ళు చేసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ నక్క వేషాలు తెలివని కాదు వెంకటకృష్ణ గారు, మీకు కూడా సరే ఉద్యమంలో ఉన్నారు మీరు, అన్ని కేంద్రాల్లో మీరు తెలుసు. కానీ నేను వాళ్ళని అపవాదం చేయడానికో వాళ్ళని డిక్లైన్ చేయడానికో వాళ్ళని డిగ్రేడ్ చేయడానికో కాదు. ఇది ఇప్పుడు ఏ సమస్య వచ్చిందంటే 1,00,000 కోట్ల రూపాయలు ఈరోజు మొత్తం పూర్తిగా విధ్వంసమైనా సరే అది పక్కన పోయింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాత్రం నీళ్ళు ఇస్తలేరు, ఆయన తీస్తానికి తెచ్చింది. నీళ్ళు ఎక్కడిస్తలేము, ఎక్కడ తక్కువ. ఈసారి ఒక్క పంటకు 1,40,00,000 మెట్రిక్ టన్నులు వచ్చినాయి. సింగిల్ చుక్క లేదు కాళేశ్వరం నుంచి, గుర్తుపెట్టుకో. ఒక్క చుక్క నీళ్ళు రాలే.
ఎక్కడ శ్రీపాదల్లంపల్లి ఎవరు కట్టిండ్రు? శ్రీపాదరావు అని పేరు కేసీఆర్ పెట్టిండా దానికి? కేసీఆర్ పెట్టుకున్న పేర్లు ఏందో తెలియదా మనకు? రంగనాయకమ్మ, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ఇట్లనే కదా ఆయన పెట్టింది. కాబట్టి వాళ్ళు వాళ్ళే కట్టిందని చెప్పుకుంటారు. అసలు మొత్తం తెలంగాణకు ఉన్న 1 కోటి ఎకరాల మాగానికి వాళ్ళది. మరి కాళేశ్వరం నుంచి సుక్క రాలేదు, మరి ఎట్లా పంటలు ఇవన్నీ అబద్ధాలని తెలుతలేవా? కాబట్టి నేనంటున్నది ఏంటంటే వాళ్ళ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు చేసే ఒక నిజమే వాళ్ళ చేతగానితనం మీరన్న మాటే అనుకుందాము, వాళ్ళ చేతగానితనమే అనుకుందాము. ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ఎక్కడైతే కుంగిందో అక్కడ కట్టొద్దు అని చెప్పి ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. మీ ప్రభుత్వం దాన్ని రిసీవ్ చేసుకుందని అనుకుందాం. మీరు అనుకున్న ఇప్పుడు వాళ్ళు కాళేశ్వరం కట్టాలని కట్టేశారు కదా, అదేదో దెబ్బతిన్నది కదా. మీరు ఏదైతే ఆల్టర్నేట్ దీంతో కట్టాలని ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నారో అది ప్రొసీడ్ అయిపోవచ్చు కదా. వాళ్ళు అడిగారని కేసీఆర్ గారు రమ్మనడం, కేటీఆర్ గారు రమ్మనడం, అది అంతా వదిలేయచ్చు కదా. ఇప్పుడు అది మొదలు పెట్టినామనే కొత్త డ్రామాలు వాళ్ళ డ్రామాలు పట్టించుకోకండి సార్. ఇప్పుడు ఒకవేళ అనుకుందాం, ఇప్పుడు ఒక అబద్ధాన్ని చెప్పి ఆ ట్రాప్ లో ఎందుకు పడుతున్నారు? మేమేం ఫీల్ కావట్లేము. అబద్ధం ఏంది, దాన్ని నిజమే చేద్దురా, నువ్వు అన్నదే కరెక్ట్ చేద్దురా అంటే ఇప్పుడు డిఫెన్స్ లో పడ్డారు. మళ్ళీ 3 నెలలు అని అంటాడు, మళ్ళీ రేపు ఇంకొక మీరు ఇస్తామంటే మాత్రం అది ఎట్లా అవుతుందండి? మీరు ఒక రాజకీయ పార్టీకి ఇస్తారా డ్యామ్ కట్టమని? కాంట్రాక్టర్ కో లేకపోతే ఎక్స్పర్ట్స్ కో ఇవ్వాలి కానీ. ఎల్ఎండ్టీకి 4 నెలల ముందు కుంగిపోయింది కదా. ఆ ప్రాజెక్ట్ ఓపెన్ అయిన 1 సంవత్సరానికి సమ్ రెడ్డి ఒక రిపోర్ట్ ఇచ్చిండు, ఇది కరెక్ట్ గా పొందిక కాలేదు, ఇది లీకేజీలు వస్తున్నాయి, వీటిని రిపేర్ చేయండి అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చిండు. రిపోర్ట్ కూడా మన ముందు పెట్టిండు ముఖ్యమంత్రి గారు 2022కే. అంటే మీరు పెట్టే రిపోర్ట్లను వాళ్ళు తప్పు అంటారు, వాళ్ళు పెట్టే రిపోర్ట్ నేను అనేది వాళ్ళు పెట్టే తప్పులని రిపోర్ట్లని మీరు తప్పు అంటారు. వాళ్ళంటే రాజకీయం కానీ మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. నేను అన్ని చేసినా కానీ నేను కాదు కదా రెస్పాన్సిబిలిటీ. నేను వాట్ ఈజ్ వాట్ అని చెప్పడం వరకు నా బాధ్యత, కానీ నేను రేవంత్ రెడ్డి కరెక్టు లేకపోతే హరీష్ రావు కరెక్టు కేసీఆర్ కరెక్ట్ అని చెప్పడం కాదు కదా నా ఉద్దేశం. నాయక్ గారు ఇప్పుడు నాయక్ గారు చెప్పండి, ఈ పరిస్థితుల్లో గత ప్రభుత్వం చేసిన తప్పుకో లేకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసిన తప్పులకో ఎవరు తప్పనేది పక్కన పెడదాం, తప్పెవరిదైనా శిక్ష అనుభవిస్తున్నది తెలంగాణ రాష్ట్రం. ఎందుకు అనుభవించాలి? దీన్ని తేల్చాల్సింది ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు వెంటనే దాన్ని ఇచ్చేసేసి ప్రొసీడ్ అవ్వాలి కదా. సో మీరేం చెప్తారు ప్రభుత్వానికి? నేను ప్రభుత్వానికి ఒక్కటే సార్, మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు, సర్వ హక్కులు మీకున్నాయి, చట్టాలు చెప్తా ఉన్నాయి. అది ఏమో వాళ్ళు తప్పు చేసినటువంటి తప్పునే మీరు రావణ కాష్టంగా లాగా దాన్ని ఇట్లనే వాడుకుంటా ఉంటాం, 2.5 సంవత్సరాలు కూడా వాళ్ళ మీదనే మన్ను పోసుకుంటా ఉంటాం అంటే మీరు అధికారంలో రావాలని వస్తారా? అరే మీరు ఏం చేస్తారో మీ చేతిలో ఉంది సార్. ఏ కమిటీతోనన్నా ఇప్పటి వరకు 2023 నుంచి ఇప్పటి వరకు 26 వరకు ఏదైనా కమిటీ వేసి డ్యామ్ పనికి రాదనేది ఒక నిర్ధారించండి. మీరు ఏం చేయకుండా ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చక్కగా చెప్పింది కదా సార్, మీరు ఎందుకు కాలం దాన్ని గడవాలని చూస్తున్నారు? ఎందుకు ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేసి నిన్న 2 గంటలు చెప్పిన గంట సేపు అక్కర్రాని సమస్యలే వెంకటకృష్ణ గారి చెవు నిండా నింపినావు. అయినా కోట్ల రూపాయల ఇలా ప్రజాధనం ఉన్నది, ప్రజాధనంని ఖర్చు పెట్టి ఆ రోజున అనే ప్రజలకు చెప్తున్నాం. మీ సంగతి ఏందో అంటున్నా, మీరేం చేస్తున్నారు అది చెప్పక లేదు. మీ ప్రాజెక్టు చెప్పండి సార్. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఒక గౌరవ ఎమ్మెల్సీగా ఉన్నారు. రేపు రేవంత్ రెడ్డి గారితో నీకు హక్కు ఉంది, అందరికంటే ఎక్కువ హక్కు మీకు ఉంది. మీరు మాట్లాడి ఇది పనికి రాదు, మేము ఇక వేరే కడుతున్నాం, వీళ్ళు ఇట్లా చేసినారని దాన్ని ఒక నిర్ధారించండి కమిటీతో. మీరెవరండి మాట్లాడుకోవడానికి? అట్లా మాట్లాడుకోవడంలో ఈ చర్చలే నడుస్తాయి. అందుకోసం ప్రభుత్వం చేయవలసిన పని వెంటనే ఏంటంటే వెంకటకృష్ణ గారు ఒక కమిటీ నిర్ధారణ చేయండి. ఈ ప్రాజెక్టు పనికి రాదు, ఈ ప్రాజెక్టు లోపాలు ఉన్నాయి, కన్స్ట్రక్షన్ లోపాలు ఉన్నాయి, చెప్పలే.
ఏమంటావు దయాకర్, ఏమంటావు ప్రొఫెసర్ గారిని? ఆయన అదే చెప్తుంటాడు, మనం విని చెవులకెళ్ళి రక్తం వచ్చి మా చెప్పుకో ఏదైనా చెప్పి అట్లుంటదా? అట్లుండదు కదా. చెప్పినాను ఉట్టి కట్టలు చెప్పుకుంటా వినమంటే మేము ఏమి వినాలి? అధికారంలో ఎమ్మెల్సీ కనుక గౌరవించి వింటాం సార్, ఏం చేస్తాం మరి? కానీ మీరు చేసేది ప్రజలకు ఉపయోగపడేది ఒక్క మాట అయినా చెప్పరాదు, నీ నోట వింటాం. నీళ్లు లేవు, నిధులు లేవు, దేని కొరకు కొట్లాడినామో అది ఆగమై ఉన్నాం కనుక నువ్వు ఇప్పటికైనా మీరైనా చెప్పండి. ఆ ఉద్యమకారుగా ఒక నాయక్ గారు ఒక్క నిమిషం ఆగండి, చెప్తున్నారు మీకు ఏంటో చెప్పు దయాకర్, చెప్పండి. ఇంతసేపు నా నోరంతరంగా పొద్దుగాల కూడా ఒక టీవీలో చెప్పిన, ఇప్పుడు కూడా చెప్పిన, అది ఆ ప్రతిపాదన విషయంలో ముందుకు పోవడానికి అడ్డంకులు అక్కడ ఉన్న సంస్థలు ఏవైతే క్రెడిబుల్ సంస్థలే వద్దంటున్నాయి కాబట్టి మనం 9 ఆల్టర్నేట్ తీసుకుంటున్నాం. వీలైతే సుందిళ్ళ నుంచి కొంత రిపేర్ చేసుకుంటే అవకాశం ఉందనే రిపోర్ట్ ఉన్నది కాబట్టి సుందిళ్ళ నుంచి ఎత్తిపోసుకోవాలని ఒక ఆలోచన. అదే ఇప్పుడు అదే కదా దయాకర్ గారు, కోటేశ్వరరావు గారైనా సీతారాం నాయక్ గారు కానీ ఏమంటున్నారు, మీరు ఆల్టర్నేట్ తీసుకుంటున్నారు, స్టార్ట్ చేయండి అంటున్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు అందుకే వాళ్ళు మొదలు పెట్టింది. వాళ్ళు మొదలు పెడితే మీకెందుకు? నీకు అర్థం కాలే నేను చెప్పింది. ఆల్రెడీ అది వారాల్లోనే 9 సంబంధించి ఒక నిర్ణయం తీసుకుపోయే ముందు కాళేశ్వరం పనికి రాకుండా పోతుంది కానీ కాపాడుకునే ప్రయత్నంలో ఈయన కేటీఆర్ ఒక కథ మొదలు పెట్టింది. ఇప్పుడు అధికారంలో ఉన్నది మీరు, ప్రశ్న వేస్తావు సమాధానం చెప్పొద్దంటే నేను ప్రభుత్వాన్నా లేకపోతే ఉంచుతావు, కోట్ల రూపాయలు దోచుకుంటావు, లక్షల కోట్ల రూపాయలు. ఇప్పుడు నీకు 8 నెలలు అవుతుంది, పుట్టుకప్పుడు కాకుండా వాళ్ళతో కుక్క కోసమని ఎత్తి చేస్తున్నారు. మీ ఈటల రాజేందర్ అడుగా మాట్లాడుతున్నావు, కిషన్ రెడ్డి ఎటు లేడు. మీరు ఒక స్పెషల్ ఫ్లైట్ ఇస్తాం తీసుకొని రండి సిబిఐ ఆఫీసర్ మీరన్న బీజేపీ వాళ్ళు పోయి అరెస్ట్ చేస్తలేరు. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కలిసి ఉంటామంటారు. మరి ఇప్పుడు బీజేపీ ఎందుకు ముందుకు పోవట్లేదు? ఆయన అరెస్ట్ సమస్యల ఇది కూడా ఇప్పుడు ప్రయారిటీ చూసుకొని అది చట్టం తరపని అంటే ఇక్కడ సరే ఓకే దయాకర్ గారు ఒక్క మాట ఇది కన్స్ట్రక్టివ్ గా పోదాం మనం ప్రజలకు సంబంధించి కాబట్టి. సరే ఇవి రాజకీయపరమైన ఈ గొడవలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఓకే మీరు డెసిషన్ తీసేసుకున్నారు, ఆ ప్రకారం మీరు డిసైడ్ అయ్యి 9 నుంచి తీసుకుందామని మీరు అనుకున్నారు కదా. మీరే అంటున్నారు వాళ్ళు కొత్త డ్రామాలు మొదలు పెట్టారు, కాళేశ్వరం వాళ్ళు కట్టిన కాళేశ్వరం పోతుందనే దీంతో డ్రామాలు కథలు మొదలు పెట్టారని మీరే అంటున్నారు కదా. ఆ కథలు డ్రామాలను పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీరు అక్కడ వర్క్ స్టార్ట్ చేయొచ్చు కదా, వర్క్ కమిట్ చేయొచ్చు కదా. మాకు 9 వేరే పని వెంకటకృష్ణ గారు. ఇప్పుడు ఈ విషయంలో మేము తప్పు చేయలేదు, కాంగ్రెస్ తప్పు చేస్తుందని అబద్ధాలను ప్రచారం చేసే క్రమంలో ప్రభుత్వం సమాధానం చెప్పింది. చెప్పినారు నిన్న చాలా సుదీర్ఘంగా వివరించారు, చెప్పారు. మళ్ళీ వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మళ్ళీ లేదు రేవంత్ రెడ్డి చెప్పిందంతా సోలని మళ్ళీ వాళ్ళు మొదలెట్టి ఇది నడుస్తూనే ఉంటది. ఇంకా ఇది నడుస్తూనే ఉంటది. కానీ 3 నెలల ముచ్చట చెప్తే కేటీఆర్ వారం రోజుల ముచ్చట చెప్తే ఎవరికి అయిపోదాం మనం. అందుకే అంటున్నా నేను దయాకర్ గారు, నేను అనేది ఏంటంటే నిన్న అంత సుదీర్ఘంగా వారు చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇవాళ మళ్ళీ వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి సొల్లని వీళ్ళు పెట్టిన తర్వాత మళ్ళీ మీరు కౌంటర్ ప్రెస్ మీట్ ఇది కాకుండా మీరు ఒక డెసిషన్ తీసేసుకున్నారు, ప్రొసీడ్ అయిపోవచ్చు కదా. వాళ్ళు కథలు వాళ్ళు డ్రామాలని అని అనవసరంగా దాంట్లో ట్రాపులనా లేకపోతే అది కొనసాగుతూనే ఉంటది. అట్లని చెప్పి వీళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తుంటే ఎంతకని. సో మీరు ప్రొసీడ్ అయిపోతున్నారా వర్క్? 9 దగ్గర బరాజ్ నిర్మాణానికి ప్రొసీడ్ అయిపోతుందా ప్రభుత్వం? ఆల్టర్నేట్ ఇప్పుడు ఆల్రెడీ ఇగో వాళ్ళ ఇళ్ళ పంచాయతీ చూడు బీజేపీ వాళ్ళది. ఆయన ఫడ్నవీస్ ఎన్ని లేఖలు రాసినా కలవడే ఆయన ఏందో. కేసీఆర్ గిట్లనగానే కలిసిండు పోయింది 148కి ఒప్పుకున్నాడు. ఎన్ని లేఖలు రాసిండో కూడా అదే కదా. హరీష్ రావు గారు కూడా అదే అంటున్నాడు. మహారాష్ట్ర ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒప్పుకోలేదు, అక్కడ తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం కూడా 9 దగ్గర అంటే వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి మేము ఇక్కడ మేడిగడ్డ తీసుకున్నామని ఆయనే చెప్పినాడు. 148 కాకపోతే 146 చేసుకుంటాం, నష్టం ఏం లేదు. ఇంకో 2 ఫీట్ ఎత్తి పోసుకుంటాం మైలారం కాడ,
నష్టమేం లేదు. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే అక్కడ దాదాపు నేను Right. అనుకుంటా 20,000 ఎకరాలు మునుగుతుంది అక్కడ, ఏది మహారాష్ట్ర భూభాగంలో. దానికి కంపెన్సేషన్ ఏమన్నారు వాళ్ళు అప్పుడు, దానికి కూడా సిద్ధపడ్డాం. ఏంది 2.5 విలేజ్లు, 2 అంటే ఒక విలేజ్ మొత్తం పోతుంది, 2 విలేజ్లు మొత్తం పోతుంది, ఒక విలేజ్ సగం పోతుంది బ్యాక్ వాటర్ తో. మేము అంత మేరకు తెలంగాణ Right, yeah. 148 కాదు వెంకటకృష్ణ గారు, 146 కట్టుకున్నా మనం. అది స్టోరేజ్ ట్యాంకే, మళ్ళీ ఆ నుంచి తీసుకొచ్చి గ్రావిటీతో తెచ్చి మళ్ళీ మైలారం కాడ నంది మైలారం కాడ పోయడమే. అంతే కదా, అవి స్టోరేజ్ రిజర్వాయర్సే, అవి రిజర్వాయర్సే. సవాళ్ళకు వాళ్ళని నిలబడమనండి పోనీ. సరే ఇంత ఇగో మీరు ఇదంతా సేపు మాట్లాడినాం కదా, హరీష్ రావు సవాళ్ళకి నిలబడతారా, కేటీఆర్ సవాళ్ళకి నిలబడతారా, వాళ్ళు నిలబడమని ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అట్లని చెప్పి రైతాంగానికి ఏ నష్టం అయ్యే ఇప్పుడు మా ఇంటెన్షన్ కూడా అదే. ఈ సవాళ్ళు వాళ్ళు మంత్రి పదవి ఇస్తారా, వాళ్ళకి ఇంకో పదవి ఇస్తారా, ఈ కాదు. రైతాంగానికి ఇబ్బంది కలగకూడదు. రాబోయే కాలం గడ్డు కాలం కాబట్టి ఎట్లా ఇమీడియట్ గా రైతాంగానికి నీరు ఇవ్వాలనే దాని మీద. రైట్, కోటేశ్వర గారు కంక్లూడ్ చేయరా మీరు ప్లీజ్ బ్రీఫ్ గా. ఒకటి వెంకటకృష్ణ గారు, కాలక్షేప కబుర్లు 2 పార్టీలు 2 పక్షాలు మానుకోవాలి అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రేపు అసెంబ్లీ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి. దయాకర్ గారు చెప్పినట్టు అక్కడ నీళ్లు నింపొద్దని తెలుసు, అదేమి కొత్తగా మీరు చెప్తే మేము తెలుసుకోవాల్సిన పరిస్థితి కాదు, అందరికీ తెలుసు. ఇక్కడ మీరే చెప్పినట్టుగా ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ పథకాలు నిపుణులు చూపించింది ప్రభుత్వం దగ్గర ఏమన్నా ఉన్నదా, ఉంటే దాన్ని బయట పెట్టండి, రేపు అసెంబ్లీలో పెట్టండి. కేసీఆర్ వచ్చినా రాకపోయినా రాష్ట్ర ప్రజలకి ఈ విషయాలన్నీ చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇదిగో మేము ప్రత్యామ్నాయంగా ఇది చేయబోతున్నాము అనేటువంటి ఒక స్పష్టత ఇవ్వండి అని చెప్పేసి మేము ఇందాక నుంచి నేను గాని సీతారాం నాయక్ గారిని అడుగుతా ఉంటే మీరు మళ్ళా చెప్పిందే చెప్తున్నారు. ఏం చెప్పినా ఒక స్పష్టత అనేటువంటిది మీ వాక్యంలో కనపడలేదు మాకు. అందుకని మాకే కాదు, ఇది చూసినటువంటి వాళ్ళందరూ. నేను ఇన్ని డిబేట్ చేసినా గానీ నాకు ఇట్లాంటి డిబేట్ అయితే ఎప్పుడు లేదు వెంకటకృష్ణ. మరి అస్పష్టత ఉంటే అదే వస్తుంది. ఒక వైఖరిలో అస్పష్టత ఉంటే ఇదే వైఖరిలో అస్పష్టత, దాన్ని కట్టమని స్పష్టంగా చెప్పనే చెప్తే ఆల్టర్నేట్ 9 అని చెప్పినా కూడా ఇంకా చెప్పుడు కాదు. చెప్పండి, అసెంబ్లీ వేదికగా చెప్పండి, దీన్ని వదిలేసామని చెప్పండి. రాత్రి ముఖ్యమంత్రి గారు చెప్పారండి, 98కే ప్రొసీడ్ అయిపోతున్నాము అని చెప్పారు. చెప్పింది ఈ ప్రాజెక్టు పనికి రాదని ఏ డిపార్ట్మెంట్ చెప్తే నువ్వు అక్కడ కట్టాలనుకుంటున్నావు, అది స్పష్టత ఇవ్వవా ప్రజలకు? ఆ ధర్మం కదా అధికారం. సీతారాం గారు ఫస్ట్ నేను వినలేదని చెప్పి ఒప్పుకో, వినలేదని చెప్పి ఒప్పుకో. ఏం వినడు ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన మాకెందుకండి, మాకెవరైనా ఒక టెక్నీషియన్, ఒక ఇంజనీర్, ఒక డిపార్ట్మెంట్ అది పత్రికల్లో కూడా వచ్చిందిలేండి. ఇవాళ సీతారాం నాయక్ గారి పత్రికల్లో కూడా వచ్చింది. అది ఏ డిపార్ట్మెంట్ అది అక్కడ కట్టకూడదు, అక్కడ కడితే అది నిలబడదు అని చెప్పింది అనేది ముఖ్యమంత్రి గారు చెప్పిన. పత్రికలు అంటే అది కాదు సార్, పత్రికలు అంటే సొంత కథనాలు కాదు, ముఖ్యం గారు చెప్పిన. ఈ విషయంలో మాత్రం కాకమ్మ కబుర్లు చెప్పుకోవడాలు, ఒకరి మీద ఒకరు రాళ్ళు వేసుకోవడం పక్కన పెడితే, అక్కడ 4 రాళ్ళు వేసి దాన్ని నిలబెడితే రైతాంగానికి మంచి జరుగుతుంది. నీళ్ల కోసం కొట్లాడితే నీళ్లు వస్తాయి. అది